వెరీ గుడ్ ఈవినింగ్. యూ వాచింగ్ స్వతంత్ర బిగ్ టాక్. కూటమి సర్కార్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు ప్రతిపక్షం సిద్ధమవుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతిపక్ష వైసీపీ నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు నిరసన కార్యక్రమాలను రూపొందించింది. రైతు సమస్యలు, విద్యుత్ ఛార్జీలు, ఫీజు రీఎంబర్స్మెంట్పై కార్యాచరణ రూపొందించింది. తాజాగా కార్యకర్తలతో సమావేశమైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేషన్ మాఫియా వెనుక కూటమి సర్కారు ఉందని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇంతకీ తీవ్ర ఆరోపణలు చేస్తున్న వైసీపీ మొత్తంగా ఏపీ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయిన సందర్భంగా ప్రతిపక్ష పార్టీ దూకుడును ప్రదర్శిస్తోంది. ఇంతకీ వైసీపీ వాదనలో వాస్తవాలెంత? కూటమి సర్కార్ హామీలను అమలు చేయటంలో విఫలమైందా? ప్రజల్లోకి దూసుకు వెళుతున్న ప్రతిపక్ష పార్టీ మళ్లీ బలం పుంజుకుంటోందా? ఇదే అంశాన్ని గురించి ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇవాల్టి చర్చా కార్యక్రమంలో మనతో పాటు జాయిన్ అవుతున్న వారు డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు గారు, టీడీపీ అధికార ప్రతినిధి, దాసరి కిరణ్ గారు, జనసేన అధికార ప్రతినిధి, కారుమూరు వెంకటరెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, పాపారావు గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. ముందుగా వెంకటరెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దామండి. వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటరెడ్డి గారు. నమస్తే అండి శ్రవంతి గారు. మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులు, మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నా వాయిస్ క్లియర్ ఉందా అండి? ఆ వాయిస్ క్లియర్ ఉందండి. వెంకటరెడ్డి గారు, నిరసన కార్యక్రమాలంటూ రెడీ అవుతున్నారు. అసలు మీకు వైసీపీ లీడర్స్ ఉన్నారా అండి? మీరు ఆ క్వశ్చన్ అడగడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఎంత ఈవీఎంలు మేనేజ్ చేసినా 40% ఓటింగ్ అయితే తగ్గించలేకపోయారు కదా. అంటే ఉన్నారండి, నోరు దురుసు లీడర్స్ ఉన్నారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే అన్న విమర్శలు, జనాల నుంచి వచ్చిన విమర్శలు. ఉన్నారు లీడర్స్, కొంచెం నోరు దురుసుగా ఉండే లీడర్స్ తప్ప కొంచెం మంచి మంచి వాళ్ళు కానీ ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అన్న విమర్శలు ప్రజల్లో ఎక్కువ వినపడుతూ ఉన్నాయి. ఒక్క మాట, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కొంతమంది నాయకులు వెళ్ళిపోతారు, ఇది సహజం. ఎందుకంటే అధికారం ఎక్కడుంటే అక్కడ పోయేటటువంటి నాయకులు కొంతమంది ఉంటారు, ఇది కామన్. మేము ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు సింగిల్ ఎమ్మెల్యే, సింగిల్ ఎంపీ. అప్పుడు కూడా మేము బై ఎలక్షన్ ఫేస్ చేసి సింగిల్ ఎమ్మెల్యే, సింగిల్ ఎంపీ విజయమ్మ గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారితో ప్రారంభమైంది రాజకీయ పార్టీ. దాని తర్వాత మేము మా పార్టీలోకి వచ్చినప్పుడు 18 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి మేము బై ఎలక్షన్కి వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోగానే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని చెప్పారు, ఇదే ఛానల్లో, ఇదే రాజకీయ పార్టీలు. తర్వాత 3 పార్టీలు వాళ్ళు కలిపి 2014 ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేసినప్పుడు మేము సింగిల్ గా పోటీ చేసి మాకు 67 సీట్లు వచ్చినప్పుడు, మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు, ఆ రోజు మాకు 45% ఓటింగ్ వచ్చినప్పుడు ఇంకేముంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, అక్కడ మోడీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు అన్నారు. తర్వాత మా దగ్గర నుంచి 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నాక ఏమన్నారు, అమ్మో 23 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయారు, అసలు ఒక రాజకీయ పార్టీలో 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోవటం ఏంటి, ఇంకా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పని అన్నారు. ఏమైనా తర్వాత ముఖ్యమంత్రి అయ్యాం. 2014లో ఓడిపోయాం, 19లో గెలిచాం, 24లో ఓడిపోయాం, 29లో మళ్ళీ గెలుస్తాం. సో ఎవరో ఒకళ్ళిద్దరు నాయకులు కొంచెం పరుష పద్యాలంతో మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడు అట్లా అనుకుంటే ఈ రోజు స్పీకర్ చైర్ లో కూర్చున్నటువంటి వ్యక్తి మాట్లాడిన మాటలు సంభాష, లంభాష, దెంభాషలు మాట్లాడారు. ఇదే అయ్యన్న పాత్రుడు, ఇదే అచ్చెన్నాయుడు, ఇదే మహిళలను ఉద్దేశించి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు. నారా లోకేష్ నోరు తెరిస్తే ఏమన్నా చాగంటి కోటేశ్వర ప్రవచనాలు వస్తాయా, లేదంటే పవన్ కళ్యాణ్ నోరు తెరిస్తే ఏమన్నా ఆయన గరికపాటి ఏమన్నా ప్రవచనాలు మాట్లాడతారు? ఒకటి చెప్పులు తీసుకుందంతా అంటాడు, ఇంకోటి పేకలు పిస్తారు. అవన్నీ పరుష పద్యాలకు కాదు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే ఈ రాష్ట్రంలో వాళ్ళు ఒక్కట్లే మనకు కనపడిద్దానంటే ఇంకా అది మాట్లాడేటటువంటి నాయకులకు, లేదంటే ఎవరైతే మమ్మల్ని విమర్శిస్తారో ఇంకా వాళ్ళ విజ్ఞతకు వాళ్ళు వదిలేస్తున్నాం. ఒకటైతే క్లియర్, ఈ రోజు సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వంలో ఏదైతే ప్రజలకు అన్యాయం జరిగిందో, ప్రజలు ఈ రోజు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారో ఆ సమస్యల మీద మేము పోరాటానికి పిలుపునిచ్చాం. దానిలో భాగంగా ఈ రోజు మీరు చూస్తే క్లియర్ గా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ అంశం కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర అంశంలో కావచ్చు, రైతులకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా 20,000 రూపాయలకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు ఈరోజు డబల్ త్రిబుల్ అయినటువంటి పరిస్థితుల మీద కావచ్చు. ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి రావడం కోసం పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి, ఎక్కడ ఎవరో చెప్పనటువంటి గొప్ప గొప్ప వాగ్దానాలన్నింటినీ చేసి అధికారంలోకి వచ్చారు కదా. మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలను కొనసాగిస్తూ సూపర్ 6 అమలు చేస్తామని చెప్పి
ఏమైంది? సూపర్ 6 గా సూపర్ 1 కూడా పూర్తిగా అమలు కానటువంటి పరిస్థితి. సో వీటన్నిటి మీద ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచమన్నారు. ఈ రోజు విద్యుత్ ఛార్జీలు ఏ విధంగా అడ్డగోలుగా పెంచుతున్నారో మీరు చూశారు. వీటన్నిటి మీద ఖచ్చితంగా ఏదైతే మేము ప్రజల పక్షాన పోరాడటానికి, ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రతిపక్షంగా ఉంది. మిగిలిన రాజకీయ పార్టీలన్నీ ఒక పక్షాన ఉన్నాయి. సో వాళ్ళు 164 మంది ఎమ్మెల్యేలు ఒక పక్షంగా ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలతో మేము ఒక పక్షంగా అపోజిషన్ లో ఉన్నాం. సో ఖచ్చితంగా ప్రజా సమస్యలని మేము అడ్రస్ చేస్తాం. సో కొన్ని మీడియా సంస్థలు చూపించకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి 10 రకాల ఛానళ్ళు, ఒక 100 రకాల యూట్యూబ్లో 4 పేపర్లు పెట్టుకొని రోజు ఈ రాష్ట్రంలో అసలు మొత్తం సింగపూర్ అయిపోయింది, మలేషియా అయిపోయింది. అసలు ఈ రాష్ట్రానికి మొత్తం పరిగెత్తుకొని అందరూ అంటే వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఇవాళ మీ నాయకుడు కూడా మాట్లాడుతూ ప్రతి వాళ్ళకి ఒక ఫేస్బుక్ ఉండాలి, ప్రతి వాళ్ళకి ఒక సోషల్ మీడియా అకౌంట్ ఉండాలి, ప్రతి వాళ్ళు ఫోటో తీసి ప్రతి నిమిషం అప్లోడ్ చేయాలి, ప్రతి వాళ్ళకి అన్ని అకౌంట్స్ ఉండాలి అని సూచించినట్లున్నారు కదండి. మీరు కూడా నెక్స్ట్ అదే స్ట్రాటజీ అవలంబిస్తున్నట్టున్నారుగా. ఈ రోజు మాకు ఓన్లీ ఒక పేపర్, ఒక టీవీ ఛానల్ మాత్రమే ఉంది. మాకు పేపర్ లేదు, టీవీ లేదని మేమేమి అబద్ధాలు చెప్పట్లా. సో అవతలాలకు ఎన్ని పేపర్లు ఉన్నాయి, అవతలాలకు ఎన్ని టీవీ ఛానల్ ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఛానల్స్ పెట్టుకొని ఏదైతే కూటమి నడుపుతుందో తెలుసు. అంటే మాకు ఉన్నటువంటి ఆ బలం సరిపోదు కాబట్టి మీడియా బలం. ఖచ్చితంగా ఈరోజు సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరిని అడ్రస్ చేయమని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. అదే విధంగా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని ఖచ్చితంగా అడ్రస్ చేస్తాం. ఎందుకంటే ఈ రోజుకు ఒక అంశాన్ని తీసుకొని వస్తారు. అసలు ఎంత సిగ్గుమాలతనం అంటే రేషన్ మాఫియా నడుస్తుందంటే అధికారులంతా వాళ్ళు, ఎమ్మెల్యేలంతా వాళ్ళు, మా కలెక్టర్లు వాళ్ళు, ముఖ్యమంత్రి ఉపము వాళ్ళే, అందరూ వాళ్ళే పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తారు. ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితి. వాళ్ళు అధికారంలో వచ్చి 6 నెలలు అయినా రేషన్ మాఫియా అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే అంట. ఈ రాష్ట్రంలో ఏం జరిగినా, పక్కన అమెరికాలో ఏం జరిగినా జగన్ గారి కారణం, యుక్రెయిన్ లో యుద్ధం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం, ఇక చంద్రబాబు నాయుడు గారికి ఒంట్లో ఏ సమస్యలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం. ఈ విధంగా దుష్ప్రచారం చేస్తా ఏదైతే ఇప్పుడు నేను క్లియర్ గా అడుగుతున్నా, విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పారు. 400 రూపాయలు అక్టోబర్ లో బిల్లు వస్తే కరెంటు బిల్లు నవంబర్కి వచ్చేటప్పటికి 800, 900 వచ్చినటువంటి పరిస్థితి. మరి ఈ విధంగా ప్రజలను ఎత్తిన భారం. ఈరోజు ఇంట్లో ఉంటేనేమో కరెంట్ ఛార్జీలు, ఇంటి బయటకు వెళ్తేనేమో రోడ్డు ట్యాక్స్, కొద్దిగా దూరం నడుచుకొని షాప్కి వెళ్తేనేమో నిత్యావసర వస్తువులు కొనాలంటే పరిగెత్తాల్సినటువంటి పరిస్థితి, బెంబేలెత్తేటటువంటి పరిస్థితి. సరే ఏమన్నా నెల డబ్బులు ఏమన్నా ఈ ప్రభుత్వం వేస్తుందా అంటే ఒక్క పథకం కూడా ఈ రోజు అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు పథకాలు ఏదైతే ఇవ్వాలో విద్యా జీవనం ఇవ్వలేదు. ఏదైతే జూన్ లో జగనన్న విద్యాకానికి ఇవ్వాలి, అమ్మఒడి ఇవ్వాలి, వైఎస్ఆర్ లానేస్తం ఇవ్వాలి, అది ఇవ్వాలి జూన్ లో. జూలైలో వైఎస్ఆర్ నేత నేస్తం ఇవ్వాలి, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు అది ఇవ్వలేదు. జగనన్న తోడు ఇవ్వాలి, అది ఇవ్వలేదు. ఆగస్టులోకి వచ్చేటప్పుడు జగనన్న విద్యాదీవెన 2వ విడత ఇవ్వాలి, కాపు నేస్తం ఇవ్వాలి, వైఎస్ఆర్ వాహన మిత్ర ఇవ్వాలి, అది ఇవ్వలేదు. సో తర్వాత మంత్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ వచ్చేటప్పుడు వైఎస్ఆర్ చేయూత ఇవ్వాలి, అది ఇవ్వలేదు. అక్టోబర్ లో వైఎస్ఆర్ రైతు భరోసా ఇవ్వాలి, అది ఇవ్వలేదు. జగనన్న వసతి దీవెన కూడా మొదటి విడత ఇవ్వాలి, అది ఇవ్వలేదు. నవంబర్ లోకి వచ్చేటప్పటికి వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు ఇవ్వాలి, అది ఇవ్వలేదు. డిసెంబర్ లోకి వచ్చేటప్పటికి జగనన్న చేదోడు, విదేశీ విద్యాదీవెన 2వ విడత ఏమి ఇవ్వాలి. అప్పటి వరకు ఏమి ఇస్తున్నారా అంటే 99 రూపాయలకి చీప్ లెక్కర్ చీప్ గా ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు సుమో వచ్చింది. సుమో అంటే టాటా సుమో అనుకున్నారు. సుమో విస్కీ 99 రూపాయలకే 2 రోజులు 2 క్వార్టర్లు అయితే ఆఫ్ అయింది. తర్వాత బెంగళూరు మాల్టెడ్ విస్కీ వచ్చింది, కేరళ మాల్టెడ్ విస్కీ వచ్చింది, షార్ట్ విస్కీ అనేది కూడా వచ్చింది. ఇవన్నీ వచ్చి తాగండి, తాగి పోగండి, ఎవడో క్వశ్చన్ చేయొద్దు అనేటటువంటి దిక్కుమాల స్థితికి రాష్ట్రాన్ని తీసుకొని పోయి ఇంకా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు స్వయంగా. మీరు వాళ్ళ కలెక్టర్ల సమావేశంలో సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల్లో మీరు ఈ రోజు ఒకసారి చూడండి. ఆయనే చెబుతున్నాడు, మన మీద తిరుగుబాటు మొదలైంది. శ్రీలంకలో ఏ విధంగా తిరుగుబాటు చేశారో, మిగిలిన దేశాల్లో ఏ విధంగా తిరుగుబాటు చేశారో ఆ విధమైనటువంటి తిరుగుబాటు ప్రజల్లో వచ్చింది 6 నెలల్లోనే స్వయాన ఉప ముఖ్యమంత్రి మాట్లాడాడు. మధ్య కూడా మాట్లాడాడు శాంతి భద్రతల సమస్య. వెంకటరెడ్డి గారు ఇదే విషయాన్ని దాసరి కిరణ్ గారితో అడుగుదాం. కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడారు, అంటే స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ఒప్పుకున్నారు కలెక్టర్ సదస్సులో, అంటే అక్కడ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని. అంటే పవన్ కళ్యాణ్ గారే అక్కడ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని మనం ఎలా చూడాలండి? అందరికీ నమస్కారం అండి. మేడం, ఇక్కడ వీళ్ళు మాటల్ని వక్రీకరించటం, చెప్పన్నది చెప్పినట్టుగా చెప్పటం, మాట్లాడింది వాళ్ళకి కావాల్సినట్టు అన్వయించుకోవటం ఈరోజు కొత్త ఏం కాదండి. ఎప్పుడు ప్రతి డిబేట్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపించారు, పవన్ కళ్యాణ్ గారు తిట్టారు అని చెప్పే వెంకటరెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఏ కాంటెక్స్ట్లో చెప్పారు అంటే, కొన్ని సంవత్సరాల పాటు ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని, ఇది ప్రతిసారి చెప్పేదే,
ప్రతిసారి ఆయన డిబేట్లో లేవనెత్తుతాడు, మా పార్టీ ప్రతినిధులు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారు. ప్రతిసారి ఆయన వేసిన ఆరోపణలు లేకపోతే ఆయనకి ఇది రిపీటెడ్ టెలికాస్ట్ అనమాట. ఇప్పుడు ప్రతిసారి వైఎస్ఆర్సీపీ ఏదైతే స్క్రిప్ట్ ఇస్తుందో ఆ స్క్రిప్ట్ పట్టుకుని వాళ్ళు వస్తారు, అదే స్క్రిప్ట్ని చదువుతూ ఉంటారు. ప్రతిసారి వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి మేము ఆన్సర్ చెప్పుకుంటూ ఉండడానికి కూడా చిరాకు వస్తుంది మేడం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ వెంకటరెడ్డి గారు మాట్లాడే దాంట్లోనే కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్. ఒకటేంటంటే, వీళ్ళకి పేపర్లు అన్ని సపోర్ట్ ఉన్నాయి, టీవీ ఛానల్స్ అన్ని సపోర్ట్ ఉన్నాయి అని చెప్పి ఆయనే చెప్తాడు. మళ్ళీ కొన్ని సందర్భాల్లో ఈ కూటమిలో ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని అవే పేపర్లు ఎండగడతా ఉన్నాయి, ఆ పేపర్లు ఎండగడతా ఉన్నాయి, ఆ పేపర్లే రాస్తా ఉన్నాయి అని చెప్పి ఆయనే అంటాడు. ఈ రోజున ప్రతిపక్షం విఫలమైంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్ర పోషించాలో వాళ్ళు విఫలమయ్యారు. ఈ రోజున ప్రభుత్వంలో ఏదన్నా తప్పులు జరిగితే దాన్ని కూటమి నాయకులే దాన్ని బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నాం. మాకేం భయం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము ఎవరు మాట్లాడకూడదు, ఎవరు ప్రశ్నించకూడదు, ఎవరు వేలెత్తి చూపించకూడదు అనే ధోరణి మా కూటమి ప్రభుత్వానికి లేదు. ఖచ్చితంగా తప్పులు జరిగితే తప్పులు జరిగాయని చెప్తాం, దాన్ని సవరించుకుంటాం. లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా గత ప్రభుత్వంలో ఇష్టారాతిగా విచ్చలవిడిగా మాట్లాడి నోరు పారేసుకున్న వాళ్ళు, బూతులు తిట్టిన వాళ్ళు, మార్ఫుడ్ ఫొటోస్ పెట్టిన వాళ్ళందరినీ ఎందుకు మీరు ఉపేక్షిస్తూ ఉన్నారు, వాళ్ళందరి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దాని తర్వాత లా అండ్ ఆర్డర్ కదిలింది, అధికారులందరూ కదిలారు. మీరు గమనిస్తే ఈ పోలీస్ అధికారుల్లో కొంతమంది ఎవరైతే ఉన్నారో పోలీస్ వ్యవస్థలో వాళ్ళందరూ కూడా ఆ రోజున క్రిమినల్స్కి ఈ ప్రభుత్వంలో కూడా కొమ్ము కాస్తున్న పరిస్థితి. వాళ్ళని కోర్టులకు తీసుకెళ్లేటప్పుడు లేకపోతే జైలుకి షిఫ్ట్ చేసేటప్పుడు బయటకు తీసుకెళ్లి బిర్యానీలు పెట్టిస్తున్న పరిస్థితి. వాళ్ళకి పోలీస్ స్టేషన్స్లో బెడ్షీట్లు వేసి సపర మర్యాదలు చేస్తున్న పరిస్థితి. వాటన్నిటిని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా వ్యవస్థలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. పోలీస్ వ్యవస్థలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది, విజిలెన్స్లో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున కాకినాడలో జరిగిన బియ్యం అక్రమ రవాణా, కాకినాడ పోర్టులో జరిగిన బియ్యం అక్రమ రవాణా కలెక్టర్లు పట్టుకునేదాకా కస్టమ్స్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? దాని గురించి గడిచిన 5 సంవత్సరాల్లో మేము చాలాసార్లు మాట్లాడాం. పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో జరిగిన వారాహి వేదికగా కూడా అనేక సార్లు చెప్పారు కాకినాడలో బియ్యం అక్రమంగా ఎక్స్పోర్ట్ అవుతా ఉంది అని. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక్క కేజీని కూడా పట్టుకోలేదండి, ఒక్క కేజీని కూడా పట్టుకున్న పరిస్థితి లేదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎంత నిర్లజ్జగా, నిస్సిగ్గుగా, ఎంత ధైర్యంగా లక్షల మెట్రిక్ టన్నులని వాళ్ళు అక్రమంగా ఎగుమతి చేస్తూ ఉన్నారు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు, కలెక్టర్ గారు వెళ్ళి పట్టుకున్నారు. దాన్ని ఈ రోజున మొత్తం కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు పెట్టి అక్కడ ఎవరైతే అధికారులు సహకరించలేదో, ఎవరైతే అధికారులు ఇంకా రైస్ మాఫియాకి కొమ్ము కాస్తా ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టబోతా ఉన్నారు. ఒక సపరేట్ టీమ్స్ అక్కడ అలాట్ చేశారు. రెవెన్యూ వ్యవస్థ, లేకపోతే పోలీస్ వ్యవస్థ, పోర్ట్ అధికారులు, కస్టమ్స్ అధికారులు అంటే కిరణ్ గారు, జగన్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతూ రేషన్ బియ్యం దుర్వినియోగానికి పాల్పడితే అడ్డుకట్ట వేసింది మేమే, వీళ్ళంతా వ్యవస్థల్ని మార్చేశారు. ఇంకోటి ఏంటి అంటే పయ్యావల కేసువ వియ్యంకులే వాళ్ళు ఉన్నారు, వాళ్లే అక్కడ అవకతవకలు జరగడానికి కారణం అని కూడా అంటున్నారు. ఇంతవరకు ఎవరు స్పందించలేదు దీనిపైన, టీడీపీ వాళ్ళు కూడా అని జగన్ గారే డైరెక్ట్ గా విమర్శించారు. ఇవాళ డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తే నిజాలు అబద్ధాలు అయిపోవు, అబద్ధాలు నిజాలు అయిపోవు. అక్కడ కెన్స్టార్ అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు షిప్ ప్రస్తావిస్తా ఉన్నారో ఆ షిప్ లో ఏదైతే బియ్యం ఉందో ఆ బియ్యం పీడిఎస్ బియ్యం కాదు అని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ గారు ధృవీకరించారు. ఆయన స్వయంగా షిప్లోకి వెళ్ళి చెక్ చేసుకుని అది పీడిఎస్ బియ్యం కాదు మేడం. ఇప్పుడు ప్రాపర్గా ఎక్స్పోర్ట్ చేయడానికి, అక్రమంగా ఎక్స్పోర్ట్ చేయడానికి తేడా ఉంటుంది. ఆ బియ్యానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రస్తావిస్తా ఉన్నారో అది నేను కావాలంటే మీకు బయట కూడా పంపిస్తాను. నేను మీ స్వతంత్ర టీవీ లైవ్ లింక్ లోనే నేను ఎందాడే చూశాను. జగన్మోహన్ గారి ప్రెస్ మీట్, ఒక విలేకరు అడిగిన ప్రెస్ క్వశ్చన్ కి కెన్స్టార్ లో కూడా బియ్యం ఉందని ఆరోపిస్తా ఉన్నారంటే ఆయన చెప్పారు మేము అది వెరిఫై చేసుకున్నాం, అది అక్రమంగా తరలించే బియ్యం కాదని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అబద్ధం నిజమైపోద్దా, లేకపోతే నిజం అబద్ధం అయిపోద్దా? జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ ఏముందండి? ఆయన చెప్పిన అన్ని అబద్ధాలేగా గడిచిన 5 సంవత్సరాల్లో. మాట తప్పను, మడవ తిప్పను అని చెప్పి ఎన్ని రకాలుగా ఎన్నిసార్లు మడవ తిప్పాడు ఆయన. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ రోజున అక్కడ పెద్ద వ్యవస్థ ఉంది. అక్రమ బియ్యాన్ని అక్రమంగా ప్రజల కోసం ఇవ్వాల్సిన బియ్యాన్ని, వాళ్ళకి ఇస్తున్న బియ్యాన్ని అక్రమంగా కొన్ని లక్షల టన్నుల, 1,30,00,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని వాళ్ళు అక్రమంగా తరలించడం జరిగింది. వాటన్నిటిని కూడా ఈ తతంగం జరుగుతూ ఉంటే మన వైజాగ్ పోర్టులో కూడా దొరికింది. ఎక్కడికక్కడ మేము ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటే మా పౌర సరఫరాల శాఖ మంత్రి లేకపోతే దానికి సంబంధించిన అధికారులు ఇన్స్పెక్ట్ చేసే కొద్దీ, తవ్వే కొద్దీ దొంగలు బయటకు వస్తూ ఉన్నారు.
నిన్న కాక మొన్న పేరు నాని గారి గోడౌన్లో కూడా అక్రమాలు జరిగినాయి అని చెప్పి ఆ న్యూస్ కూడా బయటకు వస్తూ ఉంది. వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి ఉంది. ఈ వ్యవస్థ మీద వ్యవస్థను మొత్తాన్ని ప్రక్షాళన చేయండి అనబోయి అక్కడ ఏం జరగలేదు, ఆ షిప్లో జరిగిందంటే ఈ షిప్లో జరగలేదనా మీ ఉద్దేశం? జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం చెల్లా అనే షిప్లో అక్రమ రైస్ పట్టుకోలేదనా ఆయన ఉద్దేశం? పట్టుకోమంటే రెండు పట్టుకోమనాలి కదా. రైట్ కిరణ్ గారు, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. దాసరి శ్యామ్ చంద్రశేష్ గారు ఉన్నారు. శ్యామ్ గారు నమస్తే అండి. నమస్తే. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రైతు సమస్యలు, విద్యుత్ ఛార్జీలు, ఫీజు రియంబర్స్మెంట్ ఈ కార్యక్రమాలతోనే నిరసన కార్యక్రమం చేపట్టబోతోంది, ప్రజల్లోకి వెళ్ళబోతోంది. అసలు ఈ గడిచిన 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ చేసిన అక్రమాలు, అరాచకాలు ఏంటని మీ టీడీపీ నిరూపించబోతోంది? ఎందుకంటే వాళ్ళకంటే ముందు మనం జనాల్లోకి వెళ్ళాలని మీ నాయకుడు కూడా సూచించినట్లు తెలుస్తోంది. ముందుగా మీకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, మన ఛానల్ వీక్షిస్తున్నటువంటి వీక్షకులకి అందరికీ కూడా నమస్కారాలండి. ఇప్పుడు ఎవరైనా సరే ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఈ ప్రభుత్వం ఒక చక్కటి అవకాశం అయితే కల్పిస్తా ఉంది. ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏదైతే ప్రాథమిక హక్కు ఉందో దానిలో భాగంగా ప్రభుత్వాన్ని ఎవరైనా నిజంగా ప్రభుత్వం పాలసీస్ మీద ఏదన్నా కనుక తప్పులు జరిగితే దాన్ని ప్రశ్నించమని మేమే అడుగుతా ఉన్నాం. మేము ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నించండి, ప్రభుత్వాన్ని తెలియజేయండి అని మేమే చెప్తున్నాం. గడిచినటువంటి ప్రభుత్వం 5 ఏళ్లలో పెట్టినటువంటి నిర్బంధాలు మేమేం చేయట్లా. ఒకటి నెంబర్ 1. రెండోది, వెంకటరెడ్డి గారు ఇందాక మాట్లాడుతూ చాలా ఆరోపణలు చేస్తున్నారు. వాటికి సంబంధించి కొన్ని క్లారిఫికేషన్స్ ఏంటంటే, ఒకటి, ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నాయి అనేది ఈ రోజు కలెక్టర్ సదస్సులో కూడా ఆర్థిక శాఖ మంత్రి చాలా క్లిస్టల్ క్లియర్ గా చెప్పుకున్నారు. ప్రతిదీ కూడా ఎవ్రీడే మీకు అప్డేట్ అనేది ఛానల్స్ కానీ ప్రజలకు కానీ ఇస్తానే ఉన్నారు. దాదాపు 1,00,000 కోట్ల బిల్లులు కానీ 10 లక్షల అప్పులు కానీ ఇవన్నీ కూడా. ఇలాంటి నేపథ్యంలో వీరు ఏదో అమ్మఒడి కానీ లేకపోతే వసతి దీవెని కానీ విద్యా దీవెని అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అది ఏ డబ్బులు ఎక్కడి నుంచి ఎలా ఇచ్చారు, ప్రజలను ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, స్కాలర్షిప్లు ఎట్లా ఎగ్గొట్టారు, 4 ఏళ్ల పాటు విదేశీ విద్యను ఏ రకంగా పడుకోబెట్టారు అనేది ప్రజలందరూ చూశారు కాబట్టి 164 సీట్లు ఇచ్చి 11 మిగిల్చారు. అది పక్కన పెడితే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి విడత ఎప్పుడు ఇచ్చారో వీళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి. ఎన్ని నెలల తర్వాత ఇచ్చారు? 11 నెలల తర్వాత ఇచ్చినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈమెని ఆడికి బాల. రెండోది, వీళ్ళు పెట్టినటువంటి బకాయిలు ఏవైతే 4,000 కోట్లు ఉన్నాయో వాటిని క్లియర్ చేసేటువంటి బాధ్యతని ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకుందన్నటువంటి విషయాన్ని ఒకసారి గమనించాలి. ఒకటే. రెండోది, 6 నెలలు అయిపోయింది, అధికారులు వీళ్ళే ఉన్నారు, ప్రభుత్వం వీళ్ళదే ఉంది, పీడిఎస్ రైస్ గురించి, రేషన్ బియ్యం గురించి వీళ్ళే నిందలేస్తా ఉన్నారంటే మరి పేరు నాని గారి వైపు మీద ఈ రోజు కేసు ఫైల్ అయింది. మీకు ఆ డీటెయిల్స్ ఇంకొచ్చేయో లేదో నాకు తెలియదు కానీ ఒకసారి వెరిఫై చేసుకోండి. ఈ రోజు కూడా ఆ యొక్క గోడౌన్ లో పీడిఎస్ బియ్యం ఉన్నటువంటి విషయం మీద ఈ రోజు పేరు నాని గారి వైపు మీద కేసు ఫైల్ అయింది ఈ రోజు. కాబట్టి చాలా మంది అధికారులు ఏంటంటే అడ్డగోలుగా పనిచేసి రాజ్యాంగాన్ని కానీ వాళ్ళ ఏదైతే సర్వీస్ రూల్స్ ని కానీ పాటించకుండా జగన్మోహన్ రెడ్డి గారు వారు రాసుకున్నటువంటి రాజ్యాంగం ఏదైతే రాజారెడ్డి గారు రాజ్యాంగం పాటించి కొంతమంది పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళు ఇంకా కొంతమంది ఆ దిశగా వెళ్తా ఉన్నారు. దాని మీద ఎప్పటికప్పుడు అంతా కూడా పనిచేస్తా ఉన్నారు. ఇందాక పవన్ కళ్యాణ్ గారు వీడియోని వీళ్ళు కంప్లీట్ గా వెంకటరెడ్డి గారు చూసుంటే కనుక వారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన స్టేట్మెంట్ ఏంటంటే, ఏదైతే గడిచినటువంటి 5 ఏళ్ల కాలంలో ఈ నిర్బంధాలు ఏదైతే జరిగా ఉన్నాయి, ఈ అన్యాయాలు ఏదైతే జరిగా ఉన్నాయి, ఒక ఆవేదన, ఇంతమంది ఉన్నారు, ఇంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంత అడ్మినిస్ట్రేషన్ ఉండి కూడా ఎందుకు ఇన్ని పొరపాట్లు జరుగుతున్నాయి, శ్రీలంక మాదిరికి రాష్ట్రం అయ్యేటువంటి పరిస్థితి ఉంది, మేము అందరూ అక్కడ ఆవేదన చేయడం, ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకుని ఇంత మంచి అవకాశం ఇచ్చారు, ఇది మంచి చేయడానికి మనందరం కూడా బాధ్యత వహించి మంచి చేయాలి, మేము మంచి చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు సహకరించాలి, మీరు తప్పులు చేయొద్దు, తప్పుడు పనులు చేసేవాళ్ళని ఉపేక్షించమని చెప్పారు ఆయన. ఒకసారి కావాలనుకుని మళ్ళీ ఒకసారి ఆ బయట వినమనండి ఆయన. ఇది ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఏమీ చేయలేదు, సూపర్ 6 లో ఒకటి కూడా అమలు కాలేదని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. ఈ రోజున 1వ తారీఖున జీతాలు ఇస్తున్నటువంటిది ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. 1వ తారీఖు వచ్చే పెన్షన్ లో ఒకే నెలలో మొదటి నెల నుంచి 4,000 పెన్షన్, అంత ముందు ఎలక్షన్ కోడ్ ఉన్న 3 నెలలకు కలిపి 7,000 మొదటి నెల ఇచ్చి ప్రతి నెల 1వ తారీఖు నీళ్ల వద్దకే వితౌట్ వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్లు దాదాపు 90 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు ఓన్లీ పెన్షన్ ఇంటికాడ ఇవ్వడానికి. ఈ రోజు ఆ డబ్బును ఆదా చేసి ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో, కూటమి నాయకులు ఉన్నారో వీళ్ళు వినియోగించుకుని రూపాయి ఖర్చు లేకుండా మరి వాలంటీర్లు ఇచ్చినా కూడా 80%, 86% స్ట్రైక్ రేట్ ఉండేది. అలాంటిది వల్ల 96 ఎబో ఫస్ట్ డే స్ట్రైక్ రేట్ తోటి ప్రతి నెల పెన్షన్ లో 4,000 ఇస్తున్నటువంటి పరిస్థితులు మనం గుర్తుపెట్టుకోవాలా. అదే ఏదైతే ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నామో అది స్టార్ట్ చేసి మరి
ప్రజల డబ్బు ఖాతాలో డబ్బులు పడుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అన్నా క్యాంటీన్లు ఏదైతే హామీ ఇచ్చున్నామో మరి వీళ్ళు ఏదైతే ఎత్తేస్తారో అన్నా క్యాంటీన్లు వచ్చిన తర్వాత మరి దాదాపు 183 అన్నా క్యాంటీన్లు ఈ రోజున రాష్ట్రంలో 5 రూపాయలకి భోజనం అందిస్తున్నటువంటి విషయాన్ని ఈ రోజున వెంకటరెడ్డి గారు కానీ వైసీపీ వారు కానీ గుర్తించుకోవాల్సినటువంటి అవసరం అంటే ఉంది. శ్యామ్ గారు వెంకటరెడ్డి గారు ఇంకొక కొన్ని అంశాలు కూడా ప్రస్తావించారు. అక్టోబర్లో 400 ఉన్న విద్యుత్ ఛార్జీలు నవంబర్ వచ్చినప్పటికీ 800 అయిపోయి, రోడ్ ట్యాక్సీలు కూడా పెంచేశారు. అలాగే ఇంకొక నిత్యావసర సరుకులు ధరలు కూడా విపరీతంగా పెంచేశారు అన్నది కూడా లేవనెత్తారు వెంకటరెడ్డి గారు. రెండు విషయాలు మేడం గారు, రెండు విషయాలు. ఒకటి ఏంటంటే మన చేతులు మంత్రదండం లేదు, ఓం బీ పస్వా అంటే ఇవాటికి వాళ్ళన్నీ జరిగిపోవు. ఒకటే నెంబర్ 1 బై 1 చేసుకొస్తా ఉన్నారు. కాస్త టైం అనేది ఎవరైనా సరే తీసుకోవాలి. అది మినిమం బాధ్యత కూడా. మినిమం టైం ఇవ్వడం అనేది మనం మరి రాక్షసానందం పొందకుండా టైం ఇవ్వాలి. ఒకటి. రెండో విషయం, ఏదైతే విద్యుత్ సంబంధించి మీరు ఒకసారి కనుక చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ గా ఇచ్చిన మాట గురించి నేను మాట్లాడాల. యాజ్ అ చీఫ్ మినిస్టర్ గా ఆయన ఛార్జ్ ఓచి తీసుకున్న తర్వాత ఇటు పక్క కేసీఆర్ గారు, అటు పక్క స్టాలిన్ గారిని ఇద్దరు పెడుతున్న మధ్యలో ఉండి మాట్లాడినటువంటి మాట ఏమని మొదటి సంతకం పెట్టి అన్నాడు, నేను రివర్స్ టెండరింగ్ లోకి వెళ్తా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తగ్గించేస్తానన్నాడు. ఎట్లు పెంచను అన్నాడు, ఉన్న రేట్లు కూడా కాదు తగ్గిస్తానన్నాడు. అన్న మనిషి 9 times విద్యుత్ ఛార్జెస్ ని పెంచినటువంటి విషయం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి వెంకటరెడ్డి గారు. మీరు అంత పెంచిన తర్వాత కూడా మీరు వ్యవస్థని సర్వనాశనం చేసిన తర్వాత వేరే గతి లేక ఈ రోజు ఆ నిర్ణయం తీసుకున్నారు. రానున్న 5 ఏళ్లలో విద్యుత్ ధరలు ఈ రాష్ట్రంలో తగ్గితే ఇది రాసి పెట్టుకోండి. నో మార్క్ అండ్ మై వర్డ్స్. ఖచ్చితంగా విద్యుత్ శాఖ మీద పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరిగింది. అద్భుతమైనటువంటి రిజల్ట్ ఈ రాష్ట్రంలో రాబోతోంది. కంగారు పడబోతుంది. ఒకటి. రెండోది ఇంకోటి ఏంటి మేడం చెప్పారు, ఇంకో విషయం ఏంటో చెప్పారు, నిత్యావసర సరుకులు, నిత్యావసరాల ధరలు అనేది మీరు చూస్తా ఉన్నారు. ఏదైతే మనకు సంబంధించినటువంటి ఇక్కడ పండించేవి కానీ బయట పండించేవి కానీ వచ్చేటువంటి కెలామిటీలు ఏవైతే ఉన్నాయి వీటి వల్ల వచ్చేటువంటి అప్ అండ్ డౌన్స్ అక్కడికి కూడా నిత్యావసర ధరలు కంట్రోల్ చేసేదానికి ఒక సిస్టమ్ ని డెవలప్ చేస్తా ఉన్నారు. వెరీ 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 సూన్ మీరు చూడండి, దీని మీద చాలా సిస్టమేటిక్ వెళ్తుంది. చాలా అందుబాటులో రైతు బజార్లు తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం. ఈ రోజున రైతు బజార్లో మీకు సరసమైన ధరలకి అందించబోతా ఉన్నారు నిత్యావసర ధరలు. ఒకటి. మద్యం గురించి కూడా మాట్లాడారు. ఇదే వైఎస్ఆర్ గవర్నమెంట్ లో, ఇదే జంగారెడ్డిగూడలో 27 మంది అక్రమ మద్యం తాగి చనిపోతే చాలా అవహేళన చేసినంత అంటే సహాయం చేయలేదు. ఇక్కడ శ్యామ్ గారు, ఇక్కడ ఏంటంటే మీరు లాస్ట్ టైం మద్యం విషయంలో వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏవేవో బ్రాండ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అని చెప్పి మీరు కూడా ఇప్పుడు వెంకటరెడ్డి గారు కొన్ని బ్రాండ్స్ పేర్లు చెప్పారు, సుమో అని, ఇంకా వేరే ఏదో వెరైటీగా. మరి మీరు కూడా అవే పని చేస్తూ ఉన్నారా? నేను చెప్పానండి, మీరు మాట్లాడిన దానికి నేను చెప్తాను మేడం. మేమని కాదు, వీళ్ళు ఇప్పుడు ఎవరైతే డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఇంతకుముందు వీళ్ళ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు టెస్ట్ కు పంపించారు మద్యాలు కొని. ఇందులో ఇది ఇంత దుర్మార్గం జరుగుతుందని మేమేం చెప్తున్నాం అంటే, వీళ్ళు 250లో 200 అమ్మిన దాన్ని మేము 99 రూపాయలకి చీప్ లెక్క ఇస్తా ఉన్నాం, నాణ్యమైంది అని చెప్తా ఉన్నాం. మీరు కావాల్సి ఏదైనా డౌట్ ఉంటే మీరు కొనండి, దాన్ని ల్యాబ్ టెస్ట్ లో పంపించండి, అందులో ఏదైనా ఉంటే కనుక ప్రజల ముందు తీసుకురండి, తప్పుంటే సరి చేసుకుంటాం. మాది తప్పు ఉందనుకుంటే ప్రజలు మమ్మల్ని శిక్షిస్తారు. మేము మార్చుకోకపోతే మీకు 11 ఇచ్చి మాకు 6 వస్తాయేమో నెక్స్ట్. కానీ ఊరికూరికి నిందలు అనేది వద్దండి. ఊరికూరికి బేస్లెస్ వాదన మనకు వద్దు. బేస్ తో రండి, ఏదైనా మాట్లాడండి, ఏదైనా ప్రశ్నించండి, పాలసీస్ మీద ఏదైనా రండి, ఓపెన్ చేస్తున్న డిస్కషన్ కి. రైట్. దాసరి శ్యామ్ గారు, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. పాపారావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. పాపారావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. పాపారావు గారు, పాపారావు గారు, యు ఆర్ ఆన్ మ్యూట్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మళ్ళీ జనంలోకి జగన్ అని అంటే విద్యుత్ ఛార్జీలు కానీ లేకపోతే రైతు సమస్యలు కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవే అజెండాగా పెట్టుకొని మళ్ళీ జనంలోకి జగన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంటే వీళ్ళకంటే ముందు బాబు గారు కూడా వీళ్ళకంటే ముందు మనం జనాల్లోకి వెళ్ళాలి అని చెప్పి బాబు గారు కూడా సూచనలు చేస్తున్నట్టు వింటూ ఉన్నాము. అంటే ప్రజలు తీర్పు ఇచ్చి ఇంకా 6 నెలలు అవ్వలేదు, ఇంత తొందరగా జగన్ జనాల్లోకి వెళ్ళటాన్ని మనం ఎలా చూడాలి? ఇంకోటి ఏంటి అంటే జనం అంటే మన చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీనే జగన్ గారు ప్లే చేస్తున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే లాస్ట్ 5 yearsలో చంద్రబాబు నాయుడు గారు ఇదే స్ట్రాటజీలో జనాల్లోకే వెళ్ళి ఉండేవాళ్ళు. అంటే ఇదే స్ట్రాటజీ జగన్ ప్లే చేస్తున్నారు అనుకోవచ్చా మనం? జగన్ అదే స్ట్రాటజీ ప్లే చేయటం ఏం కాదు. ఎందుకంటే జగన్ అంతకుముందు చంద్రబాబు అధికారంలోకి రాకముందు
జగన్ పరామర్శ పేరిట యాత్రలోనే ఉన్నాడు, ప్రజల్లో అప్పట్లో ఉన్నాడు. అందుకని కాబట్టి చంద్రబాబు చూసి కాపీ కొట్టింది కాదు ఇది. ఆయన మామూలుగానే పరామర్శ యాత్ర చేశాడు. కాకపోతే ఆయన లోపం ఎక్కడుందంటే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జనాలకు దూరం అయ్యాడు. కేవలం బటన్ నొక్కి జనాలకి సంక్షేమ పథకాలు ఇస్తే నేను గెలుస్తానని అంచనాకి గుడ్డిగా భరోసాతో పోయాడు ఆయన. ఆ తప్పు వల్లే ఆయన ఓడిపోయాడు మెయిన్గా. కాబట్టి ఇన్ని సంవత్సరాల పాటు 5 సంవత్సరాల పాటు జనాలకు దూరం అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ జనాల్లోకి వెళ్ళాలనే ప్రయత్నం, ఇది అసలు ఏ రాజకీయ నాయకుడికి మంచిది కాదు. రాజకీయ నాయకులు నిత్యం జనాలకు అందుబాటులో ఉండాలి. అది అంటే జనాల సమస్యలకి రియాక్ట్ అవుతున్నారు, రెస్పాండ్ అవుతున్నారు అనే ఒక భరోసా జనాలకు రావాలంటే నాయకుడు ఎంతో కొంత జనాలకు కనపడుతూ ఉండాలి. అది లేకుండా 5 సంవత్సరాల పాటు బటన్ నొక్కుడుతోనే కనపడేది, అది పెద్ద తప్పిదంగా ఉంది. కాబట్టి సరే ఈరోజు ఇప్పుడు జనాల్లోకి వెళ్తున్నాడు ఆయన. 6 నెలల్లోనే అంటే 6 నెలల్లోనే నిజంగా నాకు కూడా కొంత అది ఇప్పుడే జనాల్లోకి ఎందుకు అనేది నాకు కూడా ప్రశ్న. అంటే జమిలీ ఎలక్షన్ కోసం సిద్ధమవుతున్నారేమోనండి. అవ్వచ్చు కానీ దానికి కూడా ఇంకా 2027 దాకా ఏదో టైం ఉంది అనుకుంటా కదా. కానీ సరే అయితే నేను అనేది ఒకటి ఇక్కడ, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వైఫల్యాలు కొన్ని కనపడుతున్నాయి, నిజమే. కొన్ని అమలు చేశారు, కొన్ని వైఫల్యాలు ఉన్నాయి. కొన్ని ఏది పింఛన్లు, ఆ డిఎస్సి, మెగా డిఎస్సి ఇచ్చారు. అలాగే కొన్ని వాళ్ళు అనుకున్నవి చేయగలుగుతున్నారు, చేస్తున్నారు, కానీ చాలా పరిమితంగా మాత్రమే చేస్తున్నారు. సూపర్ 6 కోణం నుంచి చూస్తే అమలు జరుగుతున్నాయి పరిమితం. ఆ అసంతృప్తి అయితే జనాల్లో ఎంతో కొంత రగులుకుంటానే ఉంటది, ఉంది కూడా. సరే అది మీరు ఇందాక ఎవరో చెప్తే మీరు ఏదో అన్నారు, కానీ అది తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటాయని చెప్పబడే పత్రికల్లో కూడా ఆ విమర్శలు ప్రభుత్వం మీద వస్తానే ఉన్నాయి. వీళ్ళంతా ఎమ్మెల్యేల మీద, వీళ్ళ మీద, అధికారుల మీద. కాకపోతే ఇక్కడ ఆ విమర్శలన్నీ ఎమ్మెల్యేలు సరిగ్గా లేరు, వాళ్ళని దారిలో పెట్టుకోవాలని, లేకపోతే అధికారులు సరిగ్గా లేరు, ముఖ్యంగా అధికారుల మీద ఎక్కువ పత్రికలు ఫోకస్ చేస్తున్నాయి. ఆ పత్రికలు అంటే ఏంటంటే ఇది కొంత విమర్శ నుంచి రాజకీయ పెద్దల్ని సేవ్ చేసుకునే ప్రయత్నం కూడా కొంత ఉంది. అందుకని ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడు సరే పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్కన అప్పుడప్పుడు ఏదో ఒక చురక పెడతానే ఉన్నారు. సరే దీని అంతట్లో ఏంటంటే అనేది ఇప్పుడైతే మాత్రం ఏదున్నా కానీ సమస్యలు ఉన్నాయి. సమస్యలకి పరిష్కారం ఇప్పుడు బహిరంగ సభలు పెట్టుకోవటం వేరు, అది కూడా ఇప్పుడే అక్కర్లా. ఆ పత్రికా ముఖంగా ప్రకటనలు ఇవ్వటం వేరు, ధర్నాలు లాంటివి చేయటం వేరు, ఇవి వేరు. కానీ ఇప్పుడే అంత దూరం పోయి జనాల్లోకి వెళ్ళిపోతాననేది కొంచెం తొందరపాటు. జనాలు కూడా కొంత ఇంకా ఎలక్షన్ అయిపోయిన మూడ్లోంచి కూడా పూర్తిగా బయటికి రాలా. ఇప్పుడు అసంతృప్తి కొంత ఉన్నా ఎలక్షన్ మూడ్లో నుంచి కూడా మొన్నే కదా ఓటేసింది ఈ ప్రభుత్వం వచ్చింది, ఆ మూడ్లోంచి ఇంకా జనాలు బయటికి రాలా. కాబట్టి జనాలు రోడ్డు ఎక్కక ముందే మన రోడ్డు ఎక్కడం అవసరం ఉందనేది నాకు కూడా డౌట్. అంటే పాపారావు గారు బీయింగ్ ఏ సీనియర్ అనలిస్ట్ గా మీరు అంటే కూటమి ప్రభుత్వంపై ఈ 6 నెలల్లోనే వ్యతిరేకతకు దారితీసిన అంశాలు, అంటే మీ దృష్టికి మీరు గమనించిన అంశాలు ఏమని అనుకోవచ్చు? అంటే సంక్షేమ పథకాలండి, సూపర్ 6 తెలంగాణలో ఎలాగైతే 6 గ్యారంటీల వైఫల్యమే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం మీద రిఫ్లెక్ట్ అవుతుందో నెగటివ్ గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్ లో సూపర్ 6 వైఫల్యం. అలాగే చాలా పథకాలు ఏదైతే జగన్ హయాంలో అమలు జరిగినాయి పూర్తి స్థాయిలో మళ్ళీ ఇంకా పట్టాలు ఎక్కలా, మళ్ళీ తిరిగి అప్పుడు డిరైల్ అయిన తర్వాత అది నాకు తెలిసి ఏంటంటే రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ అది కూడా సరిగ్గా వస్తున్నట్లేదు నాకు తెలిసి. చెప్పాలి మిత్రులు అక్కడ ఉన్నారు ఎవరైనా, అవి కూడా సరిగ్గా వస్తున్నట్టు లేదు. కాబట్టి అది మేజర్ ఇష్యూ. అట్లాంటి అమ్మఒడి గతంలో సరే ఇప్పుడు దాని పేరు ఏదైనా మార్చినా ఇవన్నీ కొంచెం ఇష్యూస్ కాకుండా జనరల్ గా కొంత సూపర్ఫిషియల్ గా మేకప్ చేసే వ్యవహారం ఉందనేది కొన్ని విషయాల్లో మేజర్ సంక్షేమ పథకాల విషయంలో కొంత అసంతృప్తి జనాల్లో ఉంటది అని నేను అనుకుంటున్నా, ఉన్నదని కూడా అనుకుంటున్నా. నాకు అర్థమవుతానే ఉంది అది ఉన్నదనేది. కాకపోతే అది బాయిల్ అయ్యి రోడ్ల మీదకి ఎక్కే స్టేజ్కి ఇంకా వచ్చినట్లు లేదు. అది నేను అనుకుంటున్నా రోడ్ల మీదకి ఎక్కే స్టేజ్కి వచ్చినట్లు లేదు. కాబట్టి జగన్ గారు ఇప్పటి నుంచే పాదయాత్రలు లేకపోతే మళ్ళీ తిరుగుడు అనేది అది కొంచెం చాలా తొందరపాటే. ఇప్పుడు ఏంటంటే చూడటానికి కూడా ఎబ్బెట్టిగా ఉంటుంది, ఏదంటే మళ్ళీ అధికారం కోసం అంత తొందరపడుతున్నాడా అనేది. ఎందుకంటే వీళ్ళకి ఇంకా కొంత టైం ఇవ్వటం అది వేరే విషయం. టైం ఇవ్వటం అంటే ప్రశ్నిస్తారు సహజంగా, ప్రశ్నించడం వేరు, రోడ్డు ఎక్కడానికి టైం తీసుకోవటం వేరు. అంటే పాపారావు గారు ఇంకొక విమర్శలు కూడా మనం వింటూ ఉన్నాము గవర్నమెంట్ నుంచి, అంటే ప్రశ్నించాలంటే ఇంత తొందరగా జనాల్లోకి వెళ్ళాలన్న ఆలోచన కంటే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించవచ్చు కదా అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అంటే అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు, ఎమ్మెల్యేలను కూడా ఎందుకు పంపించట్లేదు అన్న విమర్శలు మనం వింటూ ఉన్నాం. అంటే అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలనే దగ్గర గతంలో చంద్రబాబు గారు కూడా ఆయన ఒక కారణం అని చెప్పి అవమానించారు తనని కానీ తన కుటుంబ సభ్యులు కానీ దాని మీద ఆయన కూడా చాలా కాలం పాటు రాలా. ఇది జరుగుతూనే ఉంది. తెలంగాణలో కేసీఆర్ గారు వెళ్ళటంలా, జయలలిత గారు అక్కడ అనుకుంటా,
చాలా కాలం పాటు తమిళనాడులో అన్ని రాజకీయ నాయకులు తప్పగా చేస్తున్నారు కాబట్టి పర్టికులర్ గా ఒకళ్ళని వేలెత్తి చూపించడానికి మిగిలిన వాళ్ళు ఏమన్నా క్లియర్ గా వాళ్ళ అసెంబ్లీకి వెళ్ళి ఇవి అన్ని ఎదుర్కొన్నారంటే మరి ఎందుకంటే లేదో 11 మందితో వెళ్తే మన పరాభవం అవుద్దని, లేకపోతే ఓవర్వెల్మ్ అవుతాము, డామినేట్ చేయబడతాము, మనం మాట్లాడలేము అనుకుంటున్నారా, మరి లేకపోతే ఇంకేమైనా ఆందోళనలు ఉన్నాయో మనకి తెలియదు. ఏదైనా కానీ ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళకపోవటం ఇప్పుడు అది ఆరవాయితీగా ప్రతి రాజకీయ పక్ష నాయకుడు ఓడిపోయిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళకపోవటం ఏదో ఒక కారణం చెప్పి మామూలుగానే జరుగుతుంది. అది కొత్తగా జరుగుతుంది కాదు కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడేది ఏమి లేదు. కాకపోతే రోడ్డెక్కే టైం అయితే నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఇంత తొందరగా జనాలకి ఇంకా ఆ మూడ్ లేదండి. జనాలు ఇంకా ఆ మూడ్లు, జనాలు ఎవరో వచ్చి మమ్మల్ని ఆదుకోవాలనే దుస్థితి ఇంకా పూర్తిగా వస్తే ఆ సంక్షేమ పథకాలు అమలు జరపక జీవితాలు దిగుతారు అలాంటి పరిస్థితి ఏమైనా వస్తే కనుక అప్పుడు ఎవరు రావాలి, జగనే మళ్ళీ రావాలనేది అనుకుంటే అది వేరే విషయం. కానీ అసలు ఏమీ లేకుండా అంత దూరం పోలా వాతావరణం. ఇప్పటికి ఇంకా ఒక డిస్లొకేషన్ ఉంది. పథకాలు, సంక్షేమ పథకాలు కొంచెం డిస్లొకేట్ అయి ఉన్నాయి అనేది ఒకటి. అలాగే కొంత అసంతృప్తి బిల్డప్ అవుతుంది. దాన్ని మామూలు ధర్నాలు లేకపోతే మామూలుగా పథకాల అమలు కోసం ఆ ఒత్తిడి దీని ద్వారా చేసుకోవచ్చు తప్పితే ఇప్పుడే రోడ్డు ఎక్కడం అనేది అవసరం లేదు. నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను. రైట్ పాపారావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వెంకటరెడ్డి గారు, జగన్ గారు ఇవాళ మాట్లాడుతూ ఐటీడీపీతో యుద్ధం చేస్తున్నాం అన్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐ అండి? ఐటీడీపీ అంటే కదండి, మేము చెప్పిన మీడియా సంస్థలతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఐటీడీపీ అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా నిరంతరం ఒక దుష్ప్రచారం చేస్తా ఉంది. దానికి సంబంధించి వాళ్ళ సోషల్ మీడియా పేరు ఐటీడీపీ. మొన్నటిదాకా చింతకాయల విజయ్ దాన్ని దానికి అధ్యక్షుడిగా ఉన్నట్టున్నాడు. మరి ఇప్పుడు కూడా అతనే కంటిన్యూ చేస్తున్నాడేమో. సోషల్ మీడియా పేరు అది పెట్టుకున్నాను. సో మా దాని పేరు జగన్ అన్న కనెక్షన్ ఉంటుంది సోషల్ మీడియా పేరు. అట్లా డిఫరెంట్ ప్లాట్ఫామ్ ఉంటాయి ఒక రాజకీయ పార్టీ. సో దానికి సంబంధం ఉంటుంది. పాపారావు గారు చెప్పినట్టు మేము ఎక్కడ పాదయాత్రలో ఇంకొక అంశంగా ప్రజల్లోకి వెళ్తలేదు సార్. ఇక్కడ ఈ రోజు రైతాంగం పడుతున్నటువంటి సమస్యలు. ఎందుకంటే మొన్నటిదాకా వరదలు, దాని తర్వాత ఇప్పుడు తుఫాను, ఏదో పంట చేతికి వస్తే ఆ కొద్దిగా పడినటువంటి పంటని ఈ రోజు కొనేటటువంటి నాదుడు లేనటువంటి పరిస్థితి. 75 కేజీల వరి ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధర ప్రకారం 1725 రూపాయలు, 1750 రూపాయలు చొప్పున కొనుగోలు చేయాలి. కానీ దళారుల చేతుల్లోకి ఈ రోజు ప్రభుత్వం అప్పచెప్పేసి రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయకుండా దళారుల చేతికి పూర్తిగా అప్పచెప్పేసి ఒక్కొక్క బస్తాకి 300 నుంచి 500 రూపాయలు నష్టపోతున్నటువంటి పరిస్థితి. అంటే దాదాపు ఎకరాకి 40 బస్తాలు పండితే ఏదైతే 40 × 300 అంటే 12,000 నుంచి దాదాపుగా 20,000 నష్టపోతున్నటువంటి పరిస్థితి. దాని మీద రేపు పొద్దున మేము కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి మెమరాండం ఇచ్చి దీనికి సంబంధించి రైతాంగం దగ్గర కొనుగోలు చేయాలనేటువంటి అంశము. అలానే మీరు అన్నట్టుగా రోడ్డు ఎక్కలేదని అంటున్నారు ప్రజలు. 108 ఉద్యోగులు ప్రజలే, 104 ఉద్యోగులు ప్రజలే, అంగన్వాడీలు ప్రజలే, వీళ్ళందరూ ఆల్రెడీ రోడ్లు ఎప్పుడో ఎక్కారు. ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు ఎప్పుడో రోడ్లు ఎక్కి నిరసన చేస్తా ఉన్నారు. సో ఎక్కడికక్కడ జరుగుతానే ఉన్నాయి కార్యక్రమాలు అనేది. రెండోది, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరికీ అండగా ఉండేటటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఈ రోజు వాళ్ళందరూ పాలక పక్షంలో ఉన్నారు, మేము ఒకళ్ళే అపోజిషన్ పార్టీలో ఉన్నాం. సో ప్రజల పక్షంగా ఈ రోజు ప్రజాపక్షంగా మేము వాళ్ళకి మద్దతు తెలుపుతూ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఎండగట్టేటటువంటి ప్రోగ్రాం చేయబోతా ఉన్నాం. రెండు, ఇందాక జనసేనకు సంబంధించి కిరణ్ గారు మాట్లాడితే మేము ఏదో స్క్రిప్ట్ ఇస్తే చదువుతున్నాం అన్నారు. అంతే, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము మా పార్టీ వాళ్ళు చెప్పింది మేము మాట్లాడతాం. కానీ మీరు జనసేన పార్టీ ఏంటి, లోకేష్ స్క్రిప్ట్ చదువుతారు కదా, ఇంతకంటే ఇంకా దారుణమే ఉంటుంది. మాట్లాడేటప్పుడు మనం కూడా పార్టీ నుంచి అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నాం అనేది గుర్తించాలి. ఆయన గుర్తించకుండా ఏది పడితే స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడతారు, లేదంటే వాళ్ళు డబ్బులు తీసుకొని మాట్లాడతారు, వీళ్ళు ఇది మాట్లాడతారు, ఇంకా వాళ్ళకి ఆ వాసనలో పోవన్నమాట ఎన్నిసార్లు చెప్పినా కూడా. రెండు, సోషల్ మీడియాకి సంబంధించి ఇందాక మాట్లాడారు. నేను ఇప్పుడు మన వీడియోలు చూపిస్తే చాలా లెంత్ అవుతాయి. కిరా కార్పి, సీమరాజా, లేదంటే వీళ్ళ అధికార ప్రతినిధులు రాయపాటి అరుణ, లేదంటే ఆ కిరణ్ రాయలు, వీళ్ళందరూ మాట్లాడే మాటలు ఏంది, ఏమన్నా సుమతి శతకాలు ఏమన్నా మాట్లాడతారా, లేదంటే చాగంటి కోటేశ్వరరావు గరికపాటి ప్రవచనాలు ఏమన్నా మాట్లాడతారా? వాళ్ళు మాట్లాడే వాళ్ళ బూతులు వింటే అసలు మీరైతే టీవీ ఆపేసి వెళ్ళిపోతారు. వాళ్ళు మాట్లాడినటువంటి చూసి వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఏదో మాట్లాడారు. మరి మీరెందుకండి వాళ్ళ మీద కేసులు పెట్టలేదు? మరి మీరెందుకు పెట్టలేదు? ఇప్పుడు టీడీపీ వాళ్ళు పెడుతూ ఉన్నారు. ఇప్పుడు కాదు కదండి, ఇప్పుడు పట్టాబ్ అనే అతను భోషుడికే అన్నాడు, కేసు పెట్టారు. ఇప్పుడు వీళ్ళ మీద ఇప్పుడు మీరు అన్నట్టుగా కేసులు ఇప్పుడు ఈ ప్రభుత్వం పెట్టాలి కదా. ఇప్పుడు బరిదెగించి మాట్లాడుతున్నటువంటి మాటల మీద ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు పెడతారండి కేసు? మీరు చెప్పండి. మోడరేటర్ మీరు అడుగుతున్నారు కదా, ఎవరు పెట్టాలి? మరి ఈ మాట్లాడిన మీద ఎందుకు పెట్టట్లేదు? రెండు, ఇందాక షిప్ దీనికి సంబంధించి ఆయన సీజ్ ద షిప్ కదా, అంతే, సీజ్ ద షిప్. ఆ సీజ్ ద షిప్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు ఆ పక్కన ఇంకో షిప్ ఉంది, దాంట్లో 42,000 టన్నులు ఒకళ్ళే ఉన్నాయి. 42,000 టన్నులు ఎవరైతే ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బామర్ది కాదు, వియంకుడు వేలుపుల శ్రీనివాసుకు సంబంధించి ఆ దాంట్లో లోడ్ మొత్తం ఒకళ్ళదే 42,000 టన్నులు ఉంది. ఆ దాంట్లో అంటే పీడిఎస్ బియ్యం కాదని కలెక్టర్ నిర్ధారించేశాడంట. ఎప్పుడు నిర్ధారించారు చూపించండి. రెండు, ఆ పక్కన ఎవరైతే కలెక్టర్ పట్టుకున్నారు కదా షిప్ లో, ఆ షిప్ లో పట్టుకున్న దాంట్లో 32,000 టన్నులు ఉంటే
దాంట్లో కేవలం 640 టన్నులు పీడిఎస్ రేషన్, మిగిలినంతా మామూలు రేషనే. అంటే ప్రజలకు పంపిణీ చేసే రేషన్ కాదు, అంటే 32,000 టన్నులు ఉంది దాంట్లో. ఇంకా షిప్ అక్కడే ఉంది. ఎందుకుందంటే వెళ్ళిపోయింది ఈ పాటికి, ఎందుకంటే మన 50,000 టన్నులు దాని కెపాసిటీ, 52,000 టన్నులు అది లోడ్ అయితే వెళ్ళిపోయింది. అది లాపటం ఇంకొక లాపటం సీజ్ చేయడం కుదరదు, అది ముందు వాళ్ళు తెలుసుకోవాలి. రెండో అంశం వచ్చేటప్పటికి రేషన్ మాఫియాకి సంబంధించి మొత్తం మేమే. ఈయన ఎన్నాళ్ళు ఇంకా దుష్పొచ్చారు నాకు అర్థం కావట్లేదు. ఇంకా మారకపోతే ఎట్లా? నవంబర్ 16 నెల రోజులు కూడా కాల రెచ్చిపోతున్న రేషన్ మాఫియా. ఈనాడు తెలుగుదేశం పత్రిక ఈనాడులో రెచ్చిపోతున్న రేషన్ మాఫియా, ఎక్కడ చూసినా కుప్పలుగా పేదల బియ్యం, 80% నల్లబజారుకే, ఏటా 8,833 కోట్ల బియ్యం తరలింపు. ఈ మొత్తం అంతా దళారులు, కొందరు మిల్లర్లు, నేతలు, అధికారులు జేబుల్లోకి. ఇప్పుడు నేతలు ఎవరున్నారండి? ఇప్పుడు ఏ నేతలు ఉన్నారు? 164 మంది ఏ నేతలు ఉన్నారు? వీళ్ళు రాశారు ఇక్కడ, మాఫియాకు సహకరించి ఆయా మండలాల్లోని ప్రజాప్రతినిధులు అధికారులకు నెలకు 5 లక్షలు చొప్పున ముట్ట చెప్తున్నారు, ₹1,00,00,000 చొప్పున అడ్వాన్సులు ఇస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు 90% ప్రాంతాల్లో రేషన్ మాఫియా తమకు అడ్డు అదుపు లేదంటే వివరిస్తుంది. 6 నెలలు హోంమంత్రి ఏ పార్టీ, ఉప ముఖ్యమంత్రి ఏ పార్టీ, ముఖ్యమంత్రి ఏ పార్టీ, అధికారులు ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు, కలెక్టర్ ఎవరు, ఎంఆర్ఓ ఎవరు, ఎంపీడీఓలు ఎవరు అధికారులందరూ ఎవరు? అధికారులు మొత్తం నొక్కేస్తున్నారు. అక్కడ స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి, అంటే తెలుగుదేశం ప్రజాప్రతినిధులు అనే కదా అర్థం. ఎంత క్లియర్ గా రాస్తే ఇంకా ఇదే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో రేషన్ మాఫియా, ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని దుర్గాడ, చేబ్రోలు, పత్తిపాడు కేంద్రంగా రోజుకి 50 నుంచి 60 టన్నుల కోటా బియ్యం వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. అంటే అధికారులు ఎందుకు చూడట్లా? ఎమ్మెల్యే చూడొద్దంటే చూడరు, ఎమ్మెల్యే పట్టుకోమంటే పట్టుకుంటారు, అంతే కదా. ఎమ్మెల్యే చెప్పినట్టు అధికారులు పనిచేస్తారు కదా. మరి దీని మీద ఏం సమాధానం చెప్తారు? దీనికి ఇది ఆంధ్రప్రభ మళ్ళీ అయితే సాక్షిలో రాశారని చెప్పి మళ్ళీ ఉల్టా కూడా మాట్లాడతారు. ఈ రోజు కరెంటు బిల్లులకు సంబంధించి, ఇప్పుడు కరెంటు బిల్లుకి సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు, మాకు మా ప్రభుత్వానికండి ఏం డబ్బులు ఇచ్చలేదండి వీళ్ళు, అందుకని మొత్తం అండి మేమంతా ఏమి ఇవ్వలేకపోతున్నాం. మరి అందులో నిజం లేదా అంటారా వెంకటరెడ్డి గారు? అంటే ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వచ్చేపాటికి రాష్ట్రంలో అప్పులు పాలు చేశారు అన్న విమర్శల్లో నిజం లేదంటారా? మీలాంటి వాళ్ళకి కూడా కొంచెం హితబోధ చేయడానికి ఇవన్నీ చెప్పేది. కొద్ది మీరు కూడా ఈసారి డిబేట్కి వచ్చినప్పుడు నేను చెప్పింది కాదు క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే మిస్టర్ శ్రవంత్ గారు, మేము 7,000 కోట్ల రూపాయల ఖజానాలో డబ్బులు పెట్టెళ్ళాం. 7,000 కోట్లు. చంద్రబాబు నాయుడు గారు మాకు ఎంత ఇచ్చారు తెలుసా? 100 కోట్లు. తెల్లారితే శాలరీలు ఇవ్వాలి. మే 30, 2019 జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసింది. 1వ తారీఖు శాలరీలు ఇవ్వాలి. 100 కోట్లు ఉంది ఖజానాలో. అప్పటికే అప్పులు పెట్టెళ్ళారు, పెండింగ్ బిల్లులు పెట్టెళ్ళారు. కానీ మేము 7,000 కోట్లు డబ్బులు ఇచ్చి వెళ్ళాం. బట్ ఈ 6 నెలల్లో వీళ్ళు చేసిన అప్పు 67,000 కోట్లు. 6 నెలల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అప్పులు కుప్ప అయిందని చెప్పి ప్రచారం చేశారు కదా మా మీద. మీరు 67,000 కోట్లు అప్పు చేశారు. ఎంత? 59,237 కోట్లు బడ్జెట్ లోపల, అంటే ఆర్బీఐ ద్వారా ప్రతి మంగళవారం అప్పుల వారం 59,237 కోట్లు బడ్జెట్ లోపల చేశారు. పౌర సరఫరాల సంస్థ నుంచి 2,000 కోట్లు, మార్కెట్ నుంచి 5,000 కోట్లు, ఏపీఐసిసి నుంచి 1,000 కోట్లు, మొత్తం 8,000 కోట్లు బడ్జెట్ బయట. మొత్తం అసలు ఈ వారం చేసినప్పుడు 4,237 కోట్లు. మొత్తం 6 నెలల్లో 67,237 కోట్లు అప్పు చేసి ఏం పథకం ఇచ్చారు? మళ్ళీ మీరు మా మీద విమర్శలు చేయటం. పెన్షన్లు ఇచ్చేశారంట, 1,50,000 పెన్షన్లు తొలగించారు. ఇప్పటికి కొత్తగా మీరు ఇంకా 2 లక్షల మంది పెన్షన్దారులు వెయిటింగ్ ఉన్నారు. మీరు పెన్షన్లు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలా? మీరు ఇచ్చిన హామీ ఏంటి? 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పెన్షన్ ఇస్తా అన్నారు. ఇచ్చారా? 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మీరు ఇస్తుంది మేము ఇచ్చినటువంటి పెన్షన్ కంటిన్యూ చేస్తా 1,000 రూపాయలు యాడ్ చేసి ఇచ్చారు. దాంట్లో కూడా 1,00,000 మంది కోత విధించారు. దీపం అంటే 3 సిలిండర్లు ఇచ్చారంట. సాక్షాత్తు శాసన మండలిలో నారాయణ మనోహర్ చెప్పారు, ఈ సంవత్సరం 1 సిలిండర్ ఇస్తున్నామని. ఎవరన్నా సిలిండర్ ఫ్రీ అంటే డబ్బులు లేకుండా ఇస్తారు. మీరేంటి? డబ్బులు ముందు కట్టండి, కట్టినాక మీ అకౌంట్ లో పడుతుంది. దీన్ని ఎవడో ఫ్రీ అండు. మీరు అన్నట్టుగా జీతాలు ఈ రోజు 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారంట. 6 నెలల నుంచి జీతాలు రాట్ల. ప్రభుత్వ బడుల్లో పనిచేసేటటువంటి ఆయాలకి, నైట్ వాచ్మెన్లకి, 108, 104 ప్రభుత్వ ఉద్యోగులకి, ఇంకా చాలా మందికి ఈరోజు జీతాలు రానటువంటి పరిస్థితి. 4 నెలలు, 5 నెలలు కూడా పెండింగ్ ఉన్నాయి. ఇంకేదో మీరు బ్రహ్మాండంగా చేశారని చెప్పి ఏదో చెప్తున్నారు. మద్యం గురించి అసలు ఏందో నాకు అర్థం కాదు. మద్యం అంటే బాగా ఇస్తున్నారు. 99 రూపాయలకు నాణ్యమైన మద్యం ఇస్తారంట. అంటే మరి 9,000 పెట్టి బాటిల్ కొనేదంటే నాణ్యత ఉండదు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే సుమో 99 రూపాయల నాణ్యత ఉంటుంది. ఆడేవాళ్ళు పిచ్చోళ్ళు అనమాట. 9,000, 10,000 పెట్టి బాటిల్ కొనుక్కునేవాళ్ళు. 99 రూపాయలకు నాణ్యమైన మద్యం ఇస్తున్నారంట. మద్యం ఏంది? మద్యమే ఆరోగ్యానికి హానికరం అయితే మళ్ళీ దాంట్లో నాణ్యం అంట. నాణ్యం అంటే ఏంటి? 2-3 క్వార్టర్లు అయినా ఎక్కదా? లేదంటే 2-3 క్వార్టర్లు అయినా చచ్చిపోకుండా ఉంటారా? నాణ్యమైన మద్యం ఏంది? అరే మద్యం తాగొద్దు అనకుండా ఊరూరు బెల్ట్ షాపులు పెట్టి, నేను మీ టీవీ చూసే వాళ్ళకి చెప్తున్నా, ఈ భారతదేశంలో 24 గంటల మందు ఏ రాష్ట్రంలో దొరకదు? మా ఆంధ్రప్రదేశ్ లో దొరికింది. ఎనీ టైం మందు
మీరు ఎక్కడన్నా దారిలో వెళ్ళిపోయేటప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మందు కావాలంటే ఏదైనా కిరాణా కొట్టాలని అడగండి, ఆ కొట్లో లేకపోతే అది పలానా ముందు 2-3 షాపులు ఆ గల్లీలోకి వెళ్ళండి, ఆ కిరాణా కొట్లో ఇస్తారని చెప్తారు. ఆ విధమైనటువంటి దిక్కుమాల స్థితికి రాష్ట్రాన్ని తీసుకుని అంటే వచ్చి మొత్తానికి మళ్ళీ నాణ్యమైన మద్యం లాస్ట్ టైం వేసుకుందాం. వెంకటరెడ్డి గారు మొత్తానికి లాస్ట్ టైం మీరు చేసింది సేమ్ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ కూడా రిపీట్ చేస్తోంది అంటారు. అంటే మేము చేసింది ఏంటి, రిపీట్ చేసింది అంటే అర్థం ఇప్పుడు కాదు. మరి మద్యపాన చెప్పండి. నిషేధం అని చెప్పి ఇప్పుడు కల్తీ మద్యం అమ్మారు అన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు కదా. విమర్శలు ఎదుర్కొంటాం కాదండి, ఉమ్, మేము ఇచ్చినప్పుడేమో బూమ్ బూమ్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఉమ్, ఇప్పుడున్న నేను చూపిస్తాను రమ్మన్న షాపుల్లో, ఉమ్. ఇదే ఆంధ్రప్రదేశ్ లో అంటే మీరు బూమ్ మద్యపాన బూమ్. నిషేధం అని మరి మేము చెప్పలేదా ఇచ్చిన అండి? బూమ్ బూమ్ అని మేము దశల వారి మద్యపాన నిషేధంలో మద్యం తాగొద్దన్నాం, కానీ ఒక రాజకీయ పార్టీగా నిస్సిగ్గుగా మద్యం తాగండి తమ్ముళ్ళు, సాయంత్రం అయితే క్వార్టర్ పెగ్గేసుకోకపోతే మీకు ఇబ్బందిగా ఉందా, సిగ్గుండాలి మనం మాట్లాడటానికి. ఉమ్, దాన్ని మళ్ళీ సమర్థించే వాళ్ళకి అంతకంటే సిగ్గుండాలి. నేను పరుషంగానే మాట్లాడుతున్నా. మేము మద్యపాన నిషేధం చేయాలి దశల వారీగా అని చెప్పి దాన్ని ఓ సిస్టమేటిక్ గా దాన్ని తీసుకొని వస్తే గవర్నమెంట్ నడిపింది మద్యం షాపులు, కానీ ఈ రోజు ఇసుక ప్రైవేటు, మెడికల్ కాలేజీలు ప్రైవేటు, ఏదైతే మీరు అన్నట్టు మద్యం ప్రైవేటు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోయింది, ఈ రోజు ప్రైవేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయింది. ఎంత దిక్కుమాల స్థితిగా ఉండి మళ్ళీ ఏ విధంగా సమర్థించుకున్న 164 మంది ఎక్కువ ఉన్నాం కాబట్టి సమర్థించేసుకున్నాం అంటే కుదరదేడా. ఖచ్చితంగా ఇటన్ని మీద సమాధానం చెప్పాలి. రైట్. అన్నిటికీ దాసరి కిరణ్ గారితో మాట్లాడతాం. చెప్పండి, రేపొద్దున 99 రూపాయలకు నాణ్యమైన ఇస్తున్నామండి. తెలుగుదేశం జనసేన నాయకులందరూ ఆ 9,000, 2,000, 3,000 మందులు తాగద్దు, 99 రూపాయల బాగా నాణ్యత ఉండదు దాగమని చెప్పండి. లేకపోతే రేపొద్దున ఏం మాట్లాడతారు కనీసం. మరి నేను ఇప్పుడు పాయింట్ టు పాయింట్ చెప్పా, రేషన్ బియ్యానికి సంబంధించి చెప్పా. ఎస్, ఇది మాఫియా మీ తెలుగుదేశం వాళ్ళే నడుపుతున్నారని చెప్పి సాక్షాత్తు మీ కరపత్రికలు రాసిని, మీ పిఠాపురంలో రేషన్ మాఫియాని అరికట్టలేని కానీ ఈ ఎమ్మెల్యే మళ్ళీ ఆడుకోబోయంట షీజ్ ద షిప్ అంట. అరే మీ నియోజకవర్గంలోనే రోజుకి 50 నుంచి 60 టన్నులు పోతున్నాయని చెప్పి గొల్లప్రోలు మండలం నేను ఆ ఊర్ల పేర్లు కూడా చదివినిపించా. మరి వీటన్నిటికి సమాధానం ఎప్పుడు చెబుతారు, దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు? మీకు సమాధానం చెప్పడానికి ఉన్నారండి. ఇప్పుడు కిరణ్ గారు, శ్యామ్ గారు ఉన్నారు, దాసరి కిరణ్ గారు, దాసరి శ్యామ్ గారు ఉన్నారు. కరెంట్ ఛార్జీలు కాదండి, మా హయాంలో కరెంట్ ఛార్జీలు పెరిగినా జగన్మోహన్ రెడ్డి గారు కారణం కోసం అన్నారు. కరెక్టే, మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము పెంచితే మేము కారణం. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచితే కూడా మేమే కారణం. ఎంత దారుణం. ఇక హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు ఇంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, ఒంట్లో ఏమైనా ప్రాబ్లం వస్తే మేమే కారణం రేపు పొద్దున. చెప్పట్లా ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఏం జరిగినా అదేదో చేయలేని వాళ్ళు ఏదేదో మాట్లాడినట్టుగా, అరే మీరు అధికారంలో ఉండి 6 నెలలు అయితే మీరు కరెంట్ ఛార్జీలు పెంచితే దానికి మేము కారణం ఏంది, మేము కారణం ఏంటంటే మేము వ్యవస్థలు అంటే పగలు తీసి వచ్చేసారు. రైట్. వెంకటరెడ్డి గారు వస్తారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కిరణ్ గారు, మేడం వెంకటరెడ్డి గారు చాలా మాట్లాడారండి. అంటే మీకు 7,000 కోట్ల రూపాయలు ఇస్తే మీరేమో 100 కోట్లే ఇచ్చారు. 100 అన్ని విన్నాను, సమాధానం చెప్తాను. సరే. స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడతారని చెప్పిన దానికి ఖచ్చితంగా నేను కట్టుబడి ఉన్నా. ఈ రోజు జరిగిన కలెక్టర్ల సమావేశంలో గౌరవ డిప్యూటీ సీఎం గారు మాట్లాడిన దాన్ని వక్రీకరించి అబద్ధాలు ప్రచారం చేయడాన్ని ఏమంటారండి? వెంటనే మా శేషు గారు చెప్పు తీసి కొట్టినట్టు చెప్పారు కదా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన కాంటెక్స్ట్ ఏంటి, ఇతగాడు కన్వర్ట్ చేసి దాన్ని ఇతగాడికి ఇష్టం వచ్చినట్టు చెప్పుకోవటం ఇక్కడే క్లియర్ గా తెలుస్తుంది కదా. ఒక నిమిషం ఆగబ్బా, ఈ రోజు మాట్లాడిన దానికి సిగ్గు లేకుండా ఇక్కడే నువ్వు డైవర్ట్ చేసేసి నీ ఇష్టం వచ్చినట్టు నీకు మనం అలా మాట్లాడొద్దులేండి. జనసేన పార్టీ కంటే సిగ్గు లేని పార్టీ ఇంకోటి ఉండదు కదా. నేను సబ్జెక్ట్ అడిగా, రైట్. కిరణ్ గారు మాట్లాడండి. నేను మాట్లాడతాను. అనలిస్ట్ గారికి కోపం వచ్చేసింది కదా విను అంటే. పవన్ కళ్యాణ్ గారిని మీరు వినాలి, మీరు వినండి. పవన్ కళ్యాణ్ గారిని పిలిచినప్పుడు మీరు ఎందుకు అబ్జెక్ట్ చేయలా? పవన్ కళ్యాణ్ గారిని ఏకవచనంతో పిలిచినప్పుడు మీరు ఎందుకు అబ్జెక్ట్ చేయలా? అబ్జెక్ట్ చేయాలి. అది కాదు సార్, రాజకీయ నాయకులు అందరూ అలాగే వీళ్ళు. కానీ అట్లా కాదు పవన్ ఏమన్నారు ఆయన చెప్పండి. ఏకవచనంతో పిలిచినప్పుడు మీరు ఎందుకు అబ్జెక్ట్ చేయలేదు? వినండి సార్. ఉప ముఖ్యమంత్రి గారిని ఉపము అన్నప్పుడు మీరు ఎందుకు అబ్జెక్ట్ చేయలా? నేనేమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని తెమ్మరే అన్నానా? మీరు అబ్జెక్ట్ చేయాలి.
ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు గారు జగన్ అంటాం చంద్రబాబు డమోరే అంటాం కూడా అనొచ్చు కదా. డమోరే అని కూడా అనొచ్చు. మీరు పవన్ కళ్యాణ్ గారు అనని మాటల్ని ఒక్క నిమిషం పవన్ కళ్యాణ్ అన్నాడు, ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడారు కదా. పవన్ ఆయన కళ్యాణ్ మాట్లాడిన ఒక్క నిమిషం వెంకటరెడ్డి ఆగబ్బా. డీజీపీ ఏం చేస్తున్నాడు, హోంమంత్రి ఫెయిల్ అయింది అన్నాడా లేదా? ఆగబ్బా, నువ్వు ఆగు, నువ్వు ఆగు. ఒక్క నిమిషం వెంకటరెడ్డి, నువ్వు అడిగిన దానికి మొత్తం సమాధానం చెప్పు. వేరు సార్ అవి కూడా తెలియకపోతే మేమేం చెప్తాం? ఇప్పుడు రాజకీయ నాయకుల్ని జనరల్ గా మనం ఎవరిని ప్రతిసారి గారనం చంద్రబాబు అంటాం. వెంకటరెడ్డి మళ్ళీ చెప్పు వెంకటరెడ్డి. అది కాదు, ఈ రోజు మాట్లాడిన దానికి చెప్పవయ్యా. ఈ రోజు మాట్లాడిన దానికి చెప్పు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాన్ని నువ్వు ఎందుకు వక్రీకరించావు చెప్పు. నువ్వెందుకు వక్రీకరించావు? ఈ రోజు కూసర ఉండాలి నీకు, కూసర ఉండాలి లేదు నీకు. కిరణ్ గారు ప్లీజ్ అండి, మనం డీసెంట్ గా మాట్లాడుకుందాం. ప్లీజ్ కిరణ్ గారు డీసెంట్ గా మాట్లాడుకుందాం. వెంకటరెడ్డి సిగ్గుతారు. నీలాంటి డిబేట్ పంపిస్తుంది, మీ నాయకులు కూడా సిగ్గుతారు. సిగ్గు కిరణ్ గారు మనం డీసెంట్ గా మాట్లాడుకుందాం అండి ప్లీజ్. ఉపమాను కూడా ఏమంటారు, ఉపము అంటారు, ఉప ముఖ్యమంత్రి ఉపమునే అంటాం. అదే Right. రైట్ వినండి, చెప్పండి కిరణ్ గారు. ఇంకోటి కలెక్టర్ గారు చెప్పింది ఇతగాడికి తెలియదు, ఎందుకంటే మొత్తం వినరు కదా. వీళ్ళకి ఎంతవరకు కావాలో కన్వీనియంట్ గా అంతే వింటారు. కలెక్టర్ గారు కెన్ స్టార్ షిప్ గురించి చెప్పింది వినిపిస్తాను, వినండి. ఆల్రెడీ చాలా పార్బాయిల్డ్ రైస్ ఆఫ్ నౌ చూసాను ఆల్రెడీ. పార్బాయిల్డ్ రైస్ అంటే బాయిల్డ్ రైస్. సో బాయిల్డ్ రైస్ లో మనకు వీడియో చేసే అవకాశం ఉండదు. సో యాజ్ ఆఫ్ నౌ కన్స్ట్రక్షన్ సంబంధించి ఆల్రెడీ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, వెరిఫై కూడా చేసుకున్నాం. వినపడుతుంది కదమ్మా, వినపడిందా మీకు? కెన్ స్టార్ షిప్ గురించి చెప్పింది. వీళ్ళు వచ్చేసి కెన్ స్టార్ లో ఏం చేశారు? మీకు వినపడకపోతే లింక్ పంపిస్తాను, విను. మేడం మీకు వినపడిందా? శేషు గారు మీకు వినపడిందా? వినపడకపోతే లింక్ పంపిస్తాను, ప్లే చేయండి. బియ్యం సీజ్ చేశారయ్యా బాబు, షిప్ సీజ్ అయ్యా బాబు, అక్రమ బియ్యం కాదు నాయనా, అది బాయిల్డ్ రైస్ నాయనా. అంటే వెంకటరెడ్డి గారు అవి పీడిఎస్ బియ్యం కాదు అంటున్నారు. పీడిఎస్ బియ్యం కాదు నాయనా, వెంకటరెడ్డి హాఫ్ నాలెడ్జ్ విను. పీడిఎస్ బియ్యం కాదు అది. ఇప్పుడు విను 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 ఇక్కడే తెలిసిపోయింది కదా, ఇక్కడే ప్రూవ్ చేశారు హాఫ్ నాలెడ్జ్ గాడు అని. విను విను మేడం, చెప్తాను. నువ్వు చెప్పిన నువ్వు మర్యాదగా మాట్లాడితే నేను మర్యాదగా మాట్లాడతా. మాట్లాడతారు పవన్ కళ్యాణ్ బాగా చెప్పే కదా, ఎందుకంటే ఇంకా మర్యాద ఇచ్చే మాట్లాడతారు. చిప్ కాదు నాయన, సీజ్ ద బియ్యం అనాలి. సీజ్ చేశారు నాయన, ఓవర్ బిల్డప్ లేదని చెప్పాం. అదే ఆగు 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 ఆగు. అయితే చెప్పు తొందరగా. విను 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 వెంకటరెడ్డి, షుగర్ తగ్గించుకో. ఆగు ఆగు ఆగు. నేనే వెళ్ళిపోను కానీ ఆగు. చెప్పండి. ఇంకోటి మేడం, ఇప్పుడు మీరు ఏదన్నా కొనుక్కున్న తర్వాత దాన్ని రీఎంబర్స్ చేస్తే ఏమంటారండి? ఫ్రీ అనే అంటారు కదా, ఫ్రీగా ఇచ్చారు, ఫస్ట్ మీరు కొనుక్కున్నారు, దాన్ని రీఎంబర్స్ చేస్తారు. దీపం పథకం సంబంధించింది కూడా ఆయన అట్లా రీఎంబర్స్ చేసిన అంశం. ఇంకోటి, గడిచిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 9,74,000 కోట్ల 556 కోట్లు అప్పు చేసింది. 6,50,000 కోట్లు అసెంబ్లీలో బడ్జెట్ లో మాట్లాడతాను, విత్ ప్రూఫ్సే మాట్లాడతాను. 6,5 లక్షల కోట్లని బడ్జెట్ లో ఎందుకు పెట్టారు? తప్ప మరి ఎందుకు పెట్టారు 6,5 లక్షల కోట్లని? 14 లక్షల కోట్లు తప్పుడు ప్రచారం చేశారు కదా మీరంతా కలిసి. ఇప్పుడు మళ్ళీ 9 లక్షల కోట్లు అన్న 6,74 కోట్ల 556 కోట్లు. ఒక నిమిషం చెప్తా. 6,5 లక్షల కోట్ల అప్పని బడ్జెట్ లో పెట్టి మళ్ళీ 9.5 లక్షల కోట్ల ఒక నిమిషం చెప్తా. గవర్నమెంట్ డెట్ 4,38,278 కోట్లు 38,278 కోట్లు. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 80,914. కార్పొరేషన్ డెట్ 2,48,677 కోట్లు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంబంధించి 36,000 కోట్లు. పవర్ సెక్టార్కి సంబంధించి, పవర్ బిల్ ఎందుకు పెరిగింది అంటున్నారు కదా, అది కూడా చెప్తాను. పవర్ సెక్టార్కి సంబంధించి 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ అండ్ వెండర్స్ అన్ని స్కీమ్స్కి కలిపి అవుట్ స్టాండింగ్ బిల్స్ 1,13,244 కోట్లు. అవుట్ స్టాండింగ్ కడతారు
ఎవరు కడతారు? దాన్ని కూడా అప్పు అంటారా? ఎవరు కడతారు? ఎవరు కడతారు? నువ్వు కడతావా? నువ్వు కడతావు. రాష్ట్రానికి ఉన్న అప్పు కాదు అది. అవుట్ స్టాండింగ్ జ్యూస్ ఏమంటారు? పొన్నూరులే మాది. పొన్నూరు మాది. కనీసం అవగాహన ఉండాలి. వెంకటరెడ్డి గారు లెట్ కిరణ్ గారు కంప్లీట్ ప్లీజ్. ఆపు ఒక నిమిషం ఆగు, చెప్పని. అవుట్ స్టాండింగ్ బిల్స్ అంటే అవుట్ స్టాండింగ్ ఎవరు కడతారు మరి? అవుట్ స్టాండింగ్ ఎవరు కడతారు బాబు? అవుట్ స్టాండింగ్ ఎవరు కడతారు? నువ్వు కడతావా? జగన్మోహన్ రెడ్డి గారు కడతారా? ప్రభుత్వమే కట్టాలి. ప్రభుత్వంలో జరిగిన అవుట్ స్టాండింగ్ బిల్స్. వెంకటరెడ్డి గారు లెట్ కిరణ్ గారు కంప్లీట్ ప్లీజ్. చెప్పని మధ్యలో ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? చెప్పని. అప్పుడు ప్రచారం చేస్తే తప్పుడు ప్రచారం 20 నిమిషాలు చెప్పారు. 20 నిమిషాలు తప్పుడు ప్రచారం చేస్తాను. చెప్పండి మేడం కిరణ్ గారు ప్లీజ్ కంప్లీట్. పత్రిక రాయటం మీ పల్లెనాళ్ళు వచ్చి దాని మీద డిస్కషన్ పెట్టడం కాదు. ఇలాంటి పని లేని వాడిని, పనికి మాలిన సబ్జెక్ట్ లేని వాడిని తీసుకురామాకండి. అరే ఎవడు పనికి వాడు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా. కిరణ్ గారు ప్లీజ్ లెట్స్ హావ్ ఎ డీసెంట్ కన్వర్జేషన్ అండి ప్లీజ్. డీసెంట్ కన్వర్జేషన్ చెప్తావా? మీరు కంట్రోల్ చేయండి అతన్ని. కనీసం నేర్చుకో. మీరు కంట్రోల్ చేయండి అతన్ని. ఆపండి. నోటికి వచ్చినట్టు ఈనాడు చెప్పినటువంటి వెంకటరెడ్డి గారు ప్లీజ్ లెట్ కిరణ్ గారు కంప్లీట్. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కిరణ్ గారు ప్లీజ్ యు కంప్లీట్. అదే చెప్తా ఉన్నా, నేను ఇక్కడ సబ్జెక్ట్ మాట్లాడుతా ఉన్నా. రైట్ కిరణ్ గారు కంప్లీట్ చేయండి ప్లీజ్, మనకు టైం లేదు, కంప్లీట్ చేయండి. మీ టైం వచ్చినప్పుడు చెప్పండి. 20 నిమిషాలు చెప్పు. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు కదా. ఒక్క నిమిషం. 1,30,000 అవుట్ స్టాండింగ్ బిల్ అన్నావు కదా, ఎక్కడ ఉన్నాయి బిల్లులు చెప్పు? అవుట్ స్టాండింగ్ పెండింగ్ నువ్వు అడిగిన దాన్ని మొత్తం రాసుకున్నా, వరుస పెట్టి చెప్తాను. అవుట్ స్టాండింగ్ అన్ని చెప్తా నాకు. అవునా? 1,30,000 చెప్పు. ఏ శాఖ పెండింగ్ చెప్పు. మేడం మీరు కంట్రోల్ చేయలేకపోతే వెంకటరెడ్డి గారు కంప్లీట్ చేయనివ్వండి, మనం సమాధానం చెప్దాం. ప్లీజ్ కంప్లీట్ చేయనివ్వండి. ఎప్పుడు చెప్తారు? ఎంప్లాయీస్ 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ 1,197 కోట్లు. మొత్తం 9,74,556 కోట్లు. ఇంకా రైతుల్ని మేము ఇబ్బంది పెట్టేస్తా ఉన్నాం అని చెప్పి ఇతగాడు ప్రచారం చేస్తా ఉన్నాడు. వాస్తవానికి పౌర సరఫరాల శాఖకి సంబంధించి 36,000 కోట్ల అప్పు గత ప్రభుత్వం చేసి అది మా నెత్తిమే పెట్టి వెళ్ళింది. రైతులకి 1,674 కోట్ల బకాయిలు చెల్లించకుండా వీళ్ళు వెళ్ళిపోతే దాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చెల్లించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మినిమం సపోర్ట్ ప్రైస్ కింద 1,720 రూపాయలు చొప్పున మేము అక్కడ చెల్లిస్తా ఉన్నాం. ఇప్పటికీ 9,27,000 మెట్రిక్ టన్నులు పర్చేస్ చేశాం. మొన్న ఏదైతే ధాన్యం కొనుగోలు జరిగిందో అందులో 2,134 కోట్ల రూపాయలు డైరెక్ట్గా వాళ్ళకి అకౌంట్కి ఇవ్వడం జరిగింది. 48 గంటల్లో వాళ్ళు వరి కొనటం, ధాన్యం కొనిన తర్వాత వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగింది. ఫస్ట్ 24 అవర్స్లోనే 2,037 కోట్ల రూపాయలు మేము వాళ్ళకి జమ చేయడం జరిగింది. వాళ్ళకి బిల్లులు చెల్లించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కొనుక్కోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పి ఒక ఫోన్ నెంబర్ పెట్టి, ఒక వాట్సాప్ నెంబర్ పెట్టి, దాంట్లో ఒక మెసేజ్ పెడితే వాళ్ళు ఏ సెంటర్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి అనేది మొత్తం క్లియర్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి మేము పంపిస్తాం. ఒకటి మేడం ఆగండి. ఇంకొకటి కరెంటు బిల్లుల గురించి చెప్పారు అతను. కరెంటు బిల్లులు ఈ రోజున పెంచవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే, నార్మల్ గా కరెంటు బిల్లులు ఎలా పెంచుతారంటే డిస్కామ్స్ ఏం చేస్తాయంటే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ కింద ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టినప్పుడు 2022-23 సంవత్సరానికి గాను 8,113 కోట్ల రూపాయలు ఆ రోజున జరిగిన పవర్ పర్చేజ్ సంబంధించి కాస్ట్ అడ్జస్ట్మెంట్స్ ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం దాన్ని చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. 8,113 కోట్లు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ దాన్ని ఆమోదించి యూనిట్కి ₹1.27 పెంచాలని వాళ్ళు సజెస్ట్ చేస్తే, ప్రపోజ్ చేస్తే, గత్యంతర పరిస్థితుల్లో వీళ్ళు చేసిన అప్పులకి 2,020 రైట్ శ్యామ్ చంద్రశేష్ గారు ప్లీజ్ చెప్పండి. చంద్రశేష్ గారు ఒక్క నిమిషం, నీకు నాలెడ్జ్ లేదు. చంద్రశేష్ గారు మాట్లాడండి, టైం లేదు మనకి. రైట్ చంద్రశేష్ గారు ప్లీజ్ మాట్లాడండి. ఆరోపణలు నువ్వు చేయొద్దు వెంకటరెడ్డి. చంద్రశేష్ గారు ప్రభుత్వం చెల్లించుకోవాలా? ప్రజలు రైట్ కంప్లీట్ చేయండి. సెన్స్ ఉందా నీకు అసలు?
మేడం సెన్స్ ఎట్లా- నాకు- ఎలా మేడం? సెన్స్ సబ్జెక్ట్ ఉన్న తెలవాలి. వ్యవస్థ అంటే ఉండాలి. చంద్రశేష్ గారు ఎవరికైనా పాపారావు గారు పేపర్ చంద్రశేష్ గారు సబ్జెక్ట్ పాపారావు తెలవాలి. గారు కొన్ని మాటలు మాట్లాడారు. అంటే 10 కొన్ని లక్షల ఫెయిల్యూర్స్ కోట్ల ఈ రూపాయలు 6 అప్పు నెలల చేసి- కాలంలోనే అదే, అదే 6 10 కోట్ల లక్షల కోట్లు కోట్ల కాబట్టి రూపాయలు 100 సార్లు చెప్పినా మళ్ళీ 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు Right, పేపర్ right. ద్వారా ఈనాడు ఆంధ్రజ్యోతి చెత్త అంటే పత్రికలు మీ ఇన్పుట్ పవన్ కళ్యాణ్ సబ్సిడీ చెప్పాడు కానీ కదా. సంక్షేమ పథకాలు కానీ కొన్ని లేవనెత్తారు పాపారావు గారు. దీనిపైన మీరు ఏమంటారండి? అంటే ఈ 6 నెలల్లోనే మీ ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయి అని బయట కూడా విమర్శలు వింటూ ఉన్నాం. మేడం అదే చెప్తా ఉన్నాం 10 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రోజున అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి, అప్పులకు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి, ఇది మళ్ళీ మారదు మేడం. ఒక మళ్ళీ అప్పులు అబద్ధాన్ని చేయాల్సిన ఒకసారి పరిస్థితి. ఇదే success వీళ్ళు అయ్యారు చేసే- కదా అట్లా. మేడం ఒక ప్రాజెక్టు కర్నూలు జిల్లాలో అలగనూరు అనే ఒక Right బ్యాలెన్స్ అండి. రిజర్వాయర్ దానికి 3 కోట్లు పెట్టాలి Right, చంద్రశేష్ గారు, please. కోట్లు పెట్టి శేష్ గారు మాట్లాడు. మరమ్మతులు చేయాల్సి వస్తుంది. కిరణ్ గారు శేష్ గారే మాట్లాడుతున్నారు. ప్లీజ్ శేష్ గారు కంప్లీట్ చేయండి. ఓకే ఓకే ఏం లేదండి, ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడినారు, మీకు కూడా హితబోధ చేస్తున్నాం శ్రవంతి గారు అని. అంటే వెంకటరెడ్డి గారు ప్రపంచ మేధావి, మరి మిగతా వాళ్ళందరూ కూడా పెద్ద చదువుకోనాలి కాబట్టి వారు చెప్పింది మేము ఫాలో అవుతాము. కాకపోతే మీకు కూడా హితబోధ చేస్తే తెలుసుకుని వచ్చి కూర్చోండి రేపు నుంచి సీట్ లో. నేను మాట్లాడేది ఏంటంటే అండి, మీరు ఏమన్నా మాట్లాడండి తప్పలేదు, కానీ మాట్లాడేదానికి ఎంతవరకు శాంటిటీ ఉంటుంది, ఎంతవరకు నిజాయితీ ఉంటుందని మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఏదో టీవీకి పిలిచారు కాబట్టి టీవీ ముందర మాట్లాడుతా ఉన్నాం కాబట్టి ఏది మాట్లాడిసినా అనుకుంటే ప్రజలు అబ్జర్వ్ చేస్తారండి. అబ్జర్వ్ చేశారు కాబట్టి మీరు అన్నారు ఇందాక మీరు ఒక మాట అన్నారు, అన్ని పక్షాలు ఒక పక్క ఉన్నాయండి, మేము ఒకే ఒక పక్షం ఉన్నాం అన్నాం. ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే చెప్తాను, అన్ని పక్షాలు ఇంక్లూడింగ్ ప్రజలతో సహా మా పక్కనుంటే మీరు ఒక్కలో పక్కతో పోయారండి. ఎందుకు పోయారనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం చెబుతున్నారు కదా EVM లో రాత్రిపూట రైట్. పాపారావు గారు కంక్లూడ్ చేయరా? పాపారావు గారు కంక్లూడ్ చేయండి, మనకు టైం లేదు. పాపారావు గారు, పాపారావు గారు వినపడుతోందా? రైట్, కంక్లూడ్ చేయండి పాపారావు గారు. జగన్ గారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మనం వాళ్ళు ఆపాలి కదా. ఒకటే చెప్తా ఉన్నాను ఫైనల్ గా ఒకటే మాట రైట్. శేష్ గారు చెప్పండి. ఒకటే చెప్పేది ఏంటంటే, నిజంగా మేము ప్రజలకు మంచి చేయకపోతే మేము మరలా అపోజిషన్ లో కూర్చునే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలు పంపించేస్తారు మమ్మల్ని. అప్పుడు దాకా శ్రీలంక బంగ్లాదేశ్ గతి పెట్టిద్దిలే. అప్పుడు దాకా ఎందుకు ఉంటుంది? శ్రీలంక బంగ్లాదేశ్ గతి కనబడతా ఉంది. తిరుగుబాటు అట్లానే ఉంటుంది. ఇప్పుడు దాకా మీకు అవకాశం ఉంటుంది. వెంకటరెడ్డి గారు ఈ రోజు వరకు రైట్ రైట్. పాపారావు గారు కంక్లూడ్ చేయరా? లాస్ట్ మాట ఈ రోజు వరకు ప్రజావేదికకి సంబంధించి 1,28,000 ఫిర్యాదులు అందితే ఓన్లీ రెవెన్యూ సైడ్ 78,000 ఫిర్యాదులు ఉన్నాయి. దట్ ఈస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ రూలింగ్ అంటే అది ఆలోచించుకోండి మీరు. రైట్. పాపారావు గారు. లేదండి, అంటే ఒకటి అసలు ఇవాళ టాపిక్ ఏంటంటే జనంలోకి జగన్ అనేది. అది సరే, జనంలో గతంలో ఎక్కువ ఉండుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదేమో బహుశా. ఏంటంటే జనంలో ఉండుంటే సమస్యలు అర్థమయ్యాయి. ఆయన కొంచెం మధ్యలో జనానికి ఆయనకి మధ్యలో చాలా మంది ఉన్నారు. అది కొంత కమ్యూనికేషన్ అనేది డిస్టార్ట్ అయి వెళ్ళటం, వాళ్ళ ఎజెండాలు పనిచేయటం, మధ్యలో ఉన్న వాళ్ళు కొంతమంది ఎజెండాలు పనిచేయటం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎవరికైనా ఉంటాయి. ఎవరైనా జనంతో డైరెక్ట్ గా టచ్ లేకపోతే, ఎందుకంటే గతంలో కూడా మనం చూస్తే రాజశేఖర రెడ్డి గారు అసలు జనమే అది రెండోసారి గెలిచినప్పుడు మనం అత్యవసర మార్కులతో పాస్ అయ్యామని చెప్పి ఆ తర్వాత రచ్చబండ పెట్టుకున్నాడు. ఎందుకంటే జనం దగ్గరికి పోయి వినాలి, అసలు మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అనేది వినాలనే దానికోసం. కాబట్టి అట్లేంటి ఎవరైనా రాజకీయ నాయకులు జనాల మాట వింటుండాలి. మధ్యవర్తులు మధ్యలో ఎవరినో పెట్టుకొని వాళ్ళు చెప్పింది వింటా కూర్చుంటే కనుక ఎప్పటికైనా ఫెయిల్యూర్ ఎవరికైనా ఉంటుంది. సరే, ఇప్పటికైతే మాత్రం ఇప్పటికిప్పుడు జనంలోకి అంతగా తొందరగా వెళ్ళేది అవసరం లేదు. 2027లో జమిలీ ఎన్నికలు ఉన్నా కానీ కొంత దానికోసం కూడా వెయిట్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ అండి. ఇవాళ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నవారు దాసరి శ్యామ్ చంద్రశేఖర్ గారు టీడీపీ అధికార ప్రతినిధి, దాసరి కిరణ్ గారు జనసేన అధికార ప్రతినిధి, కారుమూరు వెంకటరెడ్డి గారు వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, పాపారావు గారు రాజకీయ విశ్లేషకులు. థ్యాంక్స్ everyone for joining and giving your insights. That's all for today's Big Talk. Stay tuned to Swatantra.